అంకుల్ని అడుగుతూ వచ్చాను, అంకుల్ ఏ వాగ్దానమే చెప్పమంటారు? నేను ఇప్పుడే మీ మందిరం వాగ్దానం కూడా చూశాను అని దాని గురించి కూడా 7 పాయింట్లు రెడీగానే ఉన్నాయి. ఏ చెప్పమంటారంటే అంకుల్ సంఘ వాగ్దానమే చెప్పమన్నాడు. సార్వత్రిక సంఘ వాగ్దానం, ఈ సంఘ వాగ్దానం యూనివర్సల్ ప్రామిసెస్ గురించి చెప్పమన్నాడు. దీనిలో కూడా కోరాహు కుమారులే. ఇది కూడా ఎక్కడి నుండి పట్టినాడు రా ఇదంటారు చూసారా? అట్లేం కాదులేండి. ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. సరే, ఈ కీర్తన మనం చూద్దాము. ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే 3 వర్సెస్ ఉన్నాయి. పాకెట్ క్యాలెండర్ ఉందా? పాకెట్ క్యాలెండర్ తెలుగు ఇంగ్లీష్ రండి. మొట్టమొదటి మాట చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 3 మాటలు ఉన్నాయి. 3 ఏళ్ళు 21 మాటలు చెప్పాలి, మరి టైం లేదు కాబట్టి ఒకటే చెబుదాం, మెయిన్ థీమ్ చెబుదాం. ఫస్ట్ చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గాయకొని వాళ్ళని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక రెండో మాటను చూద్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం. మీటింగ్ పెట్టుకుంటారేంటమ్మా? నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములైనా చేయబడిన అద్భుతమని నీ ప్రజలందరూ ఎదురు చేసేదను. నీవే ప్రజలు నడుమునున్నావు ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనేది భయంకరమైనది. మరొక వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ఎవరమ్మా ఇంకా మాట్లాడుకుంటున్నారు? ఇంకా కోడే కుకురు కన్ల, మీరు అప్పుడే మాట్లాడుకుంటున్నారు. చాలా టైం ఉంది. పేతురు సంబంధించిన కోడి మోగిద్ది, జాగ్రత్త. సరే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేనేమాత్రమును విడవను, నేనెన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ఈ యొక్క మూడిటి మాట భావము యేసు. నేనే అన్నమాట ప్రాముఖ్యత. కాబట్టి ఇప్పుడు ఈ 3 వర్సెస్ గురించి ధ్యానించడానికి టైం లేదు, కానీ ఒక్క మాటే చూస్తాం. అదేంటి? మెయిన్ థీమ్ ఏంటి? ఈ మూడిటికి ఈ 3 అక్కడ ఉండే చూడండి, 3 ఉండే కదా. ఆ మూడిట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి? ఇదిగో నేను అద్భుతములు చేశాను, ఐ విల్ డూ మార్వెల్స్. కాబట్టి నేను అద్భుతములు చేసేదను అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అద్భుతములు చేయాలి దేవుడు. దీని మీద ఒక పాట కూడా రాశాను నేను. యాక్చువల్లీ నేను ప్రతి మోటో కార్డు మీద సాంగ్ రాస్తాను. అద్భుతములు చేయు దేవా నీవు మమ్మును విడవలేదు, యేసు మమ్మును విడవలేదని ఒక పాట కూడా రాస్తూ వచ్చా. యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మహిమదాస్ సుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్లో. రేపు మన యవనస్తుల చేత పాడిద్దాం ఒకసారి. కీబోర్డ్ వేయలేదు, కీబోర్డ్ వేయకోవడానికి పాడేమో అందుబాటులో లేదు. అద్భుతములు చేయదేవని ఒక పాట రాశాను కొత్తగా. దేవుడు ఏ ప్రదేశం నుండి అద్భుతం చేసి బయట తీసుకొచ్చాడంటే 7 విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పడం. ఒకటి, పేతుర్ని చెరసాల్లో నుండి అద్భుతం చేసి బయట తీసుకొచ్చాడు. పౌలుని చెరసాల్లో నుండి బయట తీసుకొచ్చాడు.
పరిశుద్ధుల పట్ల అద్భుతాలు చేసి చెరసాల్లో నుండి బయటకు వచ్చినాయి. ఇట్లా దేవుడు కొన్ని అద్భుతాలు చేసి బయటకు తీసుకొచ్చిన విధమంతటి కూడా ఒక పాట రూపంగా 5 చరణాల్లో లిఖించబడి ఉంది. పరిశుద్ధులు చెరసాల్లో ఉన్నప్పుడు అద్భుతం చేశాడు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అద్భుతం చేశాడు, ఆ పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు. ఇంకా ఇట్లా కొందరి యొక్క జీవితాలు, దేవుని యొక్క బిడ్డలైన వారు ఒక 5 యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ పాట రాస్తూ వచ్చాం. పాట కూడా యూట్యూబ్లో ఉంది, మీరు వినండి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టు ప్రియులారా, ఇప్పుడు ఒక మాటను మనం చూద్దాం. ఏంటా మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు కోరాహు కుమారులు వారి జీవితాల్లో అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ఇది ఎన్నో వర్తమానం కోరాహు కుమారుల గురించి? 4. ఎవరో నిద్రపోనక్కైతే కరెక్ట్గా చెప్పింది. ఎన్ని? 4. అంటే అందరు నిద్రపోతున్నారని కాదు. 1 ఏం వర్తమానం? వారు ఒప్పుకున్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం విషయమై వారు ఒప్పుకున్న అనుభవం, వారు కూడా ఒప్పుకున్నారు. 2 ఆరాధన. దేని గురించి? వారు ఎలాంటి స్థితిలో ఉండి ఆరాధన చేశారన్నది చూసి. 3వ వర్తమానం ఏంటి? ప్రభు బల్ల. ప్రభు బల్ల అనగా కోరాహు కుమారులు రాజు కుమార్తెని, అంటే మహిమ కలిగినటువంటి సంఘాన్ని చూశారు. నూతన సంవత్సరంలో ప్రవేశించే సంఘం ఎలా ఉంటుంది అన్నది కోరాహు యొక్క కుమారుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, కోరాహు కుమారులు అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు. ఏ విషయాల్లో అద్భుతాలు జరగాలి? ఇక్కడ ఏమంటాడు? నిర్గమాకాండం 34:10, ఇదిగో నేను అద్భుతములు చేసేదను అంటున్నాడు. మరి ఏ విషయంలో అద్భుతాలు కావాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకై ఒక చిన్న ప్రార్థన, అటు తర్వాత క్లుప్తంగానే వర్తమానం ధ్యానించుకున్నాం. ఎందుకంటే మరలా వాగ్దానాలు ఉన్నాయి, సువార్త ఉంది, చాలా ప్రోగ్రాం ఉంది కాబట్టి క్లుప్తంగా, టేబుల్ వర్తమానం అంత ఉండదు, చాలా త్వరగా ధ్యానించుకున్నాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి సార్వత్రిక సంఘ వాగ్దానం మీద కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పుడు ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఇది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతను జ్ఞాపకం చేసుకునండి. నేను భౌతికంగా బలహీనుడిని, అనేక బలహీనతలు కలిగిన వాడిని. నీ కృపచేత నన్ను బలపరిచి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పటిపడంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. ఇక్కడ కూర్చొని నీ ప్రజల కంటే నేను గొప్పవాడిని దానికొని కాదు ప్రభా, వారికంటే నేను చాలా తక్కువని ఒప్పుకుంటున్నా. కాబట్టి వారికి అవసరమైన వర్తమానం పరలోకం నుండి అనుగ్రహించండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం అనుగ్రహించి, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు చూద్దాం. ఎక్కువగా కాదు కానీ కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన గ్రంథము. కోరాహు యొక్క కుమారులు వారి జీవితంలో అద్భుతాలు జరగాలని ఇష్టపడుతున్నారు. ఏ విషయాల్లో అద్భుతాలు జరగాలని ఇష్టపడుతున్నారు? కీర్తన గ్రంథం 43వ అధ్యాయం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. చాలా ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. ఇక్కడ కోరాహు యొక్క కుమారుల యొక్క జీవితాన్ని మనం చూడగా, వారి జీవితాల్లో ఏ విషయంలో అద్భుతం జరగాలని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, దేవుడు వారికి ఆశ్రయ దుర్గం ఉండాలన్న అద్భుతం. ఎలాంటి అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు? దేవుడే వారికి ఆశ్రయ దుర్గం. దేవుడు అందరికీ ఆశ్రయ దుర్గంగా ఉండడు. యేసు ప్రభువు ఒక మాట చెబుతూ వచ్చాడు. ఏమని? నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. ఇంకేమంటాడు? ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చానని స్పష్టంగా చెబుతూ వచ్చాడు ప్రభు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాస్తవాన్ని చూడగా కొందరికి మాత్రమే ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు.
దాని గురించి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమై అన్నాడు. సో వారి జీవితంలో వారు కోరుకుంటున్న మొదటి కోణం ఏంటంటే ప్రియులారా, దేవుడు వారికి ఆశ్రయ దుర్గం ఉండాలి. అలాంటి అద్భుతం వారి జీవితంలో జరగాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు లేరా బ్రదర్ అంటే ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఇంకా ఆశ్రయ దుర్గంగా దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు. వారు మొరపెట్టినప్పుడల్లా దేవుడు వారి మొర వినేటటువంటి విధానంలో, ఇంకా దేవుడు వారికి సమీపంగా, ఇంకా వాళ్ళకు దగ్గరగా ఉండాలన్నటువంటి అద్భుతం వారి జీవితంలో జరగాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చూడగా, కోరాహు యొక్క కుమారుల జీవితంలో మొదటిగా దేవుడు వారికి ఆశ్రయదుర్గం అంటే సమీపస్తుడుగా ఉండే అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ బైబిల్లో ప్రభు ఏమంటాడు, నిర్గమకాండం 34:10, ఇదిగో నేను అద్భుతములు చేసేదును అంటున్నాడు. అద్భుతములు చేస్తాడు. ఏ విషయంలో అద్భుతాలు చేస్తాడంటే ఆయన మనకు సమీపంగా వచ్చే విషయాల్లో అద్భుతం చేస్తున్నాడు. అంటే మన పరిస్థితిని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన వైఖరిని బట్టి, మన ప్రవర్తన బట్టి ప్రభు మనకు దూరస్తుడిగా ఉంటున్నప్పటికీ, కానీ ఆయన చేస్తున్న అద్భుతం ఎలాంటిదంటే ఎన్నటికీ మనం దూరం పెట్టుకోడు. అందుకే అంటాడు, మొదట మీరు నన్ను ప్రేమించదు కాదు, నేనే మేము ప్రేమించానని చెబుతాడు. మొదట మనం దేవుని ప్రేమించదమా? కాదు, దేవుడే వాళ్ళని ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే, కోరాహు కుమారులు వారి జీవితాల్లో వారికి కావాల్సిన అద్భుతంలో మొదటి అద్భుతం ఏంటంటే, దేవుడు ఎన్నటన్నిటికీ వారికి ఆశ్రయదుర్గంగానే ఉండాలంటే దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళకూడదు అన్నది వారి జీవితం. అందుకే ఆ అద్భుతం వారు కావాలని కోరుకుంటున్నారు. ఏమని దావీదు రాజుకు ఒక మాట ఇచ్చాడు. ఏమని దావీదు రాజుకి ఏమి ఇచ్చాడు దేవుడు? దావీదా, నీ కుటుంబంలో ఉన్న వారసుడు ఒకడు ఖచ్చితంగా నీ సింహాసనం మీద ఉంటాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ఇది ఒక అద్భుతం. కాబట్టి ఇక్కడ కోరాహు కుమారులు ఏంటంటే ఇలాంటి అద్భుతమైన మాట దేవుడు చెప్పాడంటే చేస్తాడు. కాబట్టి దేవుడు వారికి ఆశ్రయం దుర్గముగా ఎన్నటన్నటికీ, ఇప్పటికే కాదు వారి మరణ పర్యాంతరం వరకు కూడా దేవుడు వారికి ఆశ్రయ దుర్గం ఉండాలి, వారిని విడిచిపెట్టకూడదన్న ఒక అద్భుతం ఏంటంటే వారికి ఎప్పటికీ సమీపం ఉండాలన్న అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు. ఇది మొదటిది. అంటే వారి జీవితంలో దేవుడు వారికి కావాలి, దేవుడు మాకు సమీపంగా ఉండాలి, దేవునికి మేము సమీపంగా ఉండాలి, ఈ అద్భుతం జరగాలి. దేవుడు మాకు సమీపంగా ఉండాలి, మేము దేవుడికి సమీపంగా ఉంటే ఒక అద్భుతం జరగాలి. ఈ అద్భుతం అనేది ఎక్కడ మానవులో జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఇద్దరి మధ్యలో అద్భుతం జరగాలంటే ఎట్లా? ఇప్పుడు కోరాహు కుమారులకి దేవునికి మధ్యలో ఒక అద్భుతం జరగాలి. ఆ అద్భుతం జరిగితే కానీ దేవుడు వారికి ఆశ్రయదుర్గంగా ఉండడు. అద్భుతం ఏంటి? శిలువ కార్యం. ఏంటి అద్భుతం? శిలువ కార్యం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ కార్యం ద్వారా మన జీవితాలు ఏం జరుగుతాయండి? అద్భుతాలు జరుగుతాయి. ఇదన్నమాట మొదటిది. ఇంకా రెండో విషయాన్ని చూద్దాం. అంటే ఒక అద్భుతం మన జీవితంలో జరగాలంటే శిలువ కార్యం మనలో జరిగించబడదు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన జీవితాల్లో శిలువ కార్యం జరిగించాడు. కాబట్టి మనకు ఆశ్రయ దుర్గముగా ఉండటానికి ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. అదే శిలువ కార్యం. ఆ శిలువ కార్యం ద్వారా కోరాహు కుమారులు ఏదైతే కోరుకున్నారో వారు దేవునికి వారికి దేవుడు ఎలా ఉండాలి? ఆశ్రయ దుర్గంగా ఉండాలని ఎలాగైతే కోరుకున్నారో అలాంటి ఆశ్రయ దుర్గముగా నేటి దినాల్లో మన పట్ల దేవుడు తన కుమారుని ఇచ్చి అద్భుతం చేసి మనకు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. అలాంటి కోరాహు కుమారులకు ఉన్నాడు, మనకు కూడా. కోరాహు కుమారులు మనకి అంటే దేవునికి కోరాహు కుమారులకు కానీ మనకి దేవునికి మధ్యలో కానీ ఏముందంటే మద్యపు గోడలు. ఈ మద్యపు గోడను పడగొట్టి ఇప్పుడు ఏం చేశాడు? మద్యపు గోడను పడగొట్టి ఆశ్రయ దుర్గముగా ఉంటూ వచ్చాడు. అందుకే అంటాడు కదా, సదాకాలము ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. అంటే ఒక అద్భుతం జరగటం ద్వారా ఈ యొక్క కోరాహు కుమారులు ఏదైతే దేవుడు ఆశ్రయదుర్గంలో మాకు ఉండాలో, అంటే మాతోనే దేవుడు ఉండాలని కోరుకున్నారో ఆ పని అక్కడ జరుగుతుంది. మత్తయి సువార్త 28:20లో ఏమంటాడు? ఇదిగో నేను మీతో సదాకాలం ఉంటానంటున్నాడు. ఇది మొదటి అద్భుతం. వారి జీవితాల్లో కావాల్సింది జరుగుతుంది. రెండోగా చూసినట్లయితే రెండో మాటను చూద్దాం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. దేవా కానీ
చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం రెండో మాటను చూస్తున్నాం. రెండో అద్భుతం ఏంటి అని అంటే, దౌర్జన్యం చేయవారి చేతుల నుంచి నన్ను విడిపించమంటాడు. ఇది ఒక అద్భుతం జరిగితే కానీ జరగదు. పేతురు చెరసాల్లో ఉన్నాడు, దౌర్జన్యంగానే చెరసాల్లో వేయబడ్డాడు. మరి పేతురు దౌర్జన్యంగా చెరసాల్లో వేయబడినప్పుడు పేతురు ఎలా బయటకు వచ్చాడు? పేతురు ఎలా బయటకు వచ్చాడు? దేవుని అద్భుతమే కదా. క్షమించండి, గొంతు కొద్ది ప్రాబ్లం. దేవుని అద్భుతం జరగటం ద్వారా పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ కోరాహు కుమారులు కూడా ఏం కోరుకుంటారంటే, అయ్యా మా జీవితంలో ఏమైతే భక్తి లేని జనం, కపటమైన వారు మా పైన దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు పట్టుకుని వెళ్ళి చెరసాల్లో వేయడం కానీ, వాళ్ళు బాధించడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ దౌర్జన్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము, మా పట్ల అద్భుతం జరగాలి. దౌర్జన్యం మాలో జరుగుతుంది, దౌర్జన్యం మా ఎడలో జరుగుతుంది. మేము ఏ తప్పు చేయకపోయినా మా ఎడలో దౌర్జన్యం జరుగుతుంది. అంటే మాలో అద్భుతం చేయి, మాకు అద్భుతం జరిగించు. ఏంటది? ఈ దౌర్జన్యం అంతా పోవటమే ఒక అద్భుతం. ఈ దౌర్జన్యం మొత్తం పోయేటట్టు ఒక అద్భుతం చేయమన్నాడు. ఇప్పుడు మనం సువార్తకి వెళ్తాం. సువార్తకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దండి? మనమేమో తలంచుకుని ఉంటాం. రక్షణ లేని వాడే దౌర్జన్యం చేస్తాడు మన మీద. ఇష్టం వచ్చిన బూతులు తిడతాడు, రకరకాల మాటలు అంటాడు, కొడతాడు, తిడతాడు. ఇది దౌర్జన్యం. కానీ అదే పరిస్థితుల్లో కూడా కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? ఒక సంఘటన చెబుతా. నాకు తిమోతి అంకులు ఎవరో చెబుతూ వచ్చారు. నా పేరు మహిమదాసు. నేను నా గురించి చెప్పట్లా. మహిమదాస్ అని ఇంకొక ఓల్డ్ సేవకుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చెన్నైలో ఉండేవాడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, చెన్నైలో ఉంటూ ఎక్కడో సువార్తకు ఒక టీం వెళ్తే, ఆ టీం అంతా సువార్త చేస్తూ ఉండగా సిస్టర్స్ అందరినీ తీసుకుని, ఆ సువార్త చేసేటటువంటి సిస్టర్స్ అందరిని తీసుకుని ఒక రూమ్లో బంధించి లాక్ వేశారంట. లాక్ వేసిన తర్వాత ఏం జరిగిందంటే, అనుకోకుండా సిస్టర్స్ అందరూ అక్కడ ఉన్నారు. ఇక వాళ్ళందరూ కూడా లోపల బంధించబడి ఉన్నప్పుడు ఈ మహిమదాస్ అనే పేరు కలిగిన ఆయన ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి ఆ తాళం దగ్గరికి వెళ్ళి, సంసోనుకు బలం ఇచ్చిన దేవా నాకు కూడా బలం ఇవ్వమని చెప్పి గట్టిగా పిడికిలు బిగించేట్టు గుద్దాడంట. పెద్ద తాళం టక్కనే బయటపోయింది. అందరూ బయటకు వచ్చారు. తర్వాత వెళ్ళి చూస్తే, పెట్టినోడు చూస్తే ఎక్కడ ఉన్నారు? లేరు. అంటే అద్భుతం ఎందుకు చేస్తున్నారంటే, బలత్కారం ఒక రకంగా చెప్పలేదు, దౌర్జన్యంగా లోపల పెట్టిన వారు ఏం చేయబడుతున్నారు? దేవుని అద్భుతం జరుగుతుందో బయటకు వచ్చేస్తున్నారు. కానీ మొట్టమొదటిగా వారి జీవితాల్లో, వారి కోరాహు కుమారుల యొక్క జీవితాన్ని మనం చూడగా, వారి మొదటి అనుభవం చూడగా ఏం కనపడుతుందండి? దేవుడు వారికి ఆశ్రయదుర్గం ఉండాలనుకుంటున్నారు. అద్భుతం జరగాలి, అది శిలువ కార్యం ద్వారా జరుగుతుంది. రెండో అద్భుతం ఏంటి? రెండోది ఏంటి వారు కోరుకుంటుంది? దౌర్జన్యం చేసేవారి చేతుల నుంచి విడిపించమని కోరుకున్నారు. ఇది జరగాలంటే ఎవరి వల్ల జరుగుతుంది? ప్రభు ద్వారానే. అంటే దేవుడు అద్భుతం చేస్తేనే దౌర్జన్యం చేసేవారి చేతుల నుంచి బయటకు వచ్చేది. కానీ ఇక్కడ వీళ్ళు కోరుకుంటున్న రెండో అద్భుతం ఏంటంటే, దౌర్జన్యం చేసేవారి చేతుల నుంచి, అంటే బాధించేవారి చేతుల నుండి బయటికి రావడం కొరకు దేవుడు ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. ఇది రెండు. మూడోదిగా చూడగా ఒక మాట చూద్దామండి. మూడో మాట, కీర్తన గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం. చాలండి. నీ వెలుగును, వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకుంటున్న మూడవ అద్భుతం ఏంటంటే, దేవుని వెలుగును కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి? వెలుగును. అంటే వారి జీవితంలో వారు ఎదురు చూస్తూ వారు కోరుకుంటున్న అద్భుతం ఏంటంటే వెలుగు. అంటే నీ వెలుగు అని స్పష్టంగా మాట్లాడుతున్నారు. నీ వెలుగు మాకు అవసరం, అదొక అద్భుతం. ఈ వెలుగు వారిలో ప్రకాశించాలని కోరుకుంటున్నారు. వెలుగు ఎక్కడ ప్రకాశించింది? చీకట్లో ఉండే వారి దగ్గరికి వెలుగు వచ్చింది. కానీ వీళ్ళు ఆల్రెడీ వెలుగు అనుభవం ఉండా, ఇంకా వెలుగు కావాలని కోరుకుంటున్నారు. కానీ వీరి యొక్క జీవితాల్లో మూడవ కోణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వారి జీవితంలో ఏ అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు కోరాహు కుమారులు? ఆ దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండాలి, ఎప్పటికీ వారికి ఆశ్రయదుర్గం ఉండాలని అద్భుతాన్ని కోరుకుంటున్నారు. రెండోది వాళ్ళు కోరుకుంటున్న అద్భుతం ఏంటి? దౌర్జన్యవంతుల చేతిలోంచి విడిపించాలని కోరుకుంటున్నారు. అదొక అద్భుతం కొరకు చూస్తున్నారు. మూడోదిగా ఏ అద్భుతం కొరకు చూస్తున్నారంటే, దేవుని యొక్క వెలుగు. ఈ వెలుగు ఏం చేసిందంటే, మనిషిలో ఉన్న చీకటిని తీసేసింది. కానీ వారి జీవితంలో బహుశా ఏదైనా చీకటి సమీపించుకోకుండా ఉండటం వరకు బైబిల్ ఉంది కదా, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా ఉండటానికి మెలుగు ఉండాలి మన జీవితం అంతా. కానీ ఇక్కడ కోరాహు కుమారులు ఏంటంటే, ఏ అద్భుతం కొరకు ఏం చూస్తున్నారంటే, ఎప్పటికీ వారి జీవితంలో వెలుగు అనేది ఉండటం కొరకు ఉండే అద్భుతం కొరకు. ఈ వెలుగు ఏంటి?
ఒక మాటలో చెప్పాలంటే వారి జీవితంలో యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారు, ఆ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. ఒకటి, వారి జీవితంలో ఆశ్రయదుర్గమైన వాళ్ళు ఎవరు ఉన్నారు? యేసు ప్రభు సదాకాలం ఉంటున్నాడు. రెండోదిగా చూడగా ఆ దౌర్జన్యం చేసేవారి చేతుల నుంచి విడిపించేది ఎవరు? యేసు ప్రభు వారి. మరి రాళ్లతో కొడతానికి వ్యభిచారం చేసిన స్త్రీ పట్టుబడినప్పుడు ఆ మీద దౌర్జన్యం రాళ్ళు చేయడానికి వచ్చేది. మరి అక్కడ విడిపించబడింది ఎవరు? స్త్రీ. విడిపించింది ఎవరు? ప్రభు. అంటే యేసు ప్రభువే కావాలి దౌర్జన్యమైన స్థితి నుంచి. మూడవదిగా చూడగా ఎవరండి? వెలుగు. ఈ వెలుగు ఎవరు? లోకంలోకి వెలుగు వచ్చాను, ఆ వెలుగు లోకంలోకి వచ్చాను, కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు. ఈ వెలుగు ఎవరు? యేసు ప్రభువే. అంటే కోరాహు యొక్క కుమారుని దృష్టి అంతా కూడా యేసు ప్రభువారిని చూడాలని ఆశ. అది వాళ్ళ అద్భుతం. వాళ్ళు అద్భుతం కావాలని ఎదురు చూస్తున్న ఏ అద్భుతం అంటే ఆశ్రయదుర్గము యేసు ప్రభువే, దౌర్జన్య చేతుల నుంచి విడిపించేది యేసు ప్రభువే, మూడోదిగా వెలుగు యేసు ప్రభువే. వారి జీవితంలో వారు కోరుకుంటున్న అద్భుతం ఏంటంటే యేసు ప్రభువుని వారు కన్నారా చూడాలి. ఈ అద్భుతం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వెలుగు. ఈ వెలుగు ఎలాంటిదండి? మానవుల్లోకి ప్రవేశించి మానవుల్లో ఉన్న చీకటినంతటిని కూడా తీసివేసి వెలుగుమయం చేస్తుంది. అంటే క్రొత్త జీవితాన్ని ఇస్తుంది. ఈ వెలుగువంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. ఈ అద్భుతం మా జీవితంలో జరగాలి, ఈ వెలుగు మాలో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకా చూడగా 4వ మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, 3వ వచనం. 4వ మాట ఏందండి? నీ సత్యం. అంటే సత్యం ఎవరు? మళ్ళీ యోహాను సువార్త 14:6 వచనం. యోహాను సువార్త 14:6 ఏమనుంది? నేనే మార్గమును సత్యమును జీవం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్న అద్భుతం ఏంటి? ఇది ప్రభువే. అంటే సత్యము కోరుకుంటున్నారు వాళ్ళు. ఒకటే, వాళ్ళ జీవితాల్లో వారి యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఆశ్రయదుర్గం కోరుకుంటున్నారు, అదొక అద్భుతం జరగాలని. రెండో అద్భుతం ఏంటి? వారి యొక్క జీవితాల్లో నుండి ఏదైతే దౌర్జన్యం చేసేవారు ఉన్నారో వారి దగ్గర వారి చేతుల నుంచి విడిపించాలని కోరుకుంటున్నారు, ఇదొక అద్భుతము. మూడో అద్భుతం ఏంటంటే వారి జీవితాల్లో వెలుగుండాలని కోరుకుంటున్నారు. 4వ అద్భుతం ఏంటంటే వారి జీవితంలో సత్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఏముండాలండి? సత్యం. అంటే ఇది చాలా అద్భుతం. మానవుడి జీవితంలో సత్యం ఉండటం అనేది ఒక అద్భుతమే. దేవుడు వారి జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు విడవకోకుండా ఎడబాయకుండా సదాకాలం ఉండి అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు వారిని విడిచిపెట్టకూడదు. సదాకాలం దేవుడు వాడుతూ ఉండి అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు విడవకోకుండా సదాకాలం వాడుతూ ఉండి ఏ అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నారంటే, ఒకటి, దేవుడు వారికి నిత్యాశ్రయ దొరకకుండా నిత్యం వారికి ఆశ్రయ దొరకకుండా ఉండాలని కోరుకుంటున్నారు. రెండోదిగా దేవుడు వారిని ఆ బలత్కారం చేతిలో నుంచి విడిపించాలని కోరుకుంటున్నారు, అలాంటి అద్భుతం జరగాలని. మూడోదిగా దేవుడు వారికి ఎప్పటికీ వెలుగుగా ఉండాలని కోరుకుంటున్నారు. 4వదిగా చూడగా ఎప్పటికీ వారి జీవితంలో సత్యాన్ని విడవకూడదని కోరుకుంటున్నారు. అందుకే అంటారు, వారు రాసిన కీర్తనలో మనం ఒక మాట చూసాం, కృపయు సత్యమున, నీతియు సమాధానం, కృపయు సత్యమును. ఒకదానికోటి ఏం చేస్తున్నాయి? ముద్దు పెట్టుకుని, నీతి సమాధానం ముద్దు పెట్టుకోండి, కృపయు సత్యమును కలిసిపోయండి. అంటే వారి జీవితాలు ఇదే కావాలని కోరుకుంటాం. వారి జీవితాలు ఏం కావాలని కోరుకుంటున్నారంటే సత్యము కావాలి. మా తండ్రిలాగా అసత్యవంతులాగా, మా తండ్రిలాగా అబద్ధికులాగా, మా తండ్రిలాగా తిరుగుబాటు స్వభావం కలిగిన వాడికి నేను ఉండకూడదు. మేము కోరావు కుమారులు అని పేరు ఉండగానే మేము ఎలా ఉండాలంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సత్యము కలిగి జీవించాలి. అద్భుతం మా జీవితంలో జరగాలి. ప్రతి మనిషిలో, ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో దేవుడు ఆశ్రయదుర్గం ఉండే అద్భుతం జరగాలన్నా దేవుడు వారి జీవితంలో వారు ఏ బంధకాల్లో ఉన్నారో కానీ, ఎటువంటి ఆ బాధకరమైనటువంటి దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నా, ఎలాంటి దౌర్జన్య స్థితిలో ఉన్నా విడిపించబడాలన్నా, ఎటువంటి చీకట్ల నుంచి విడిపించబడాలన్నా, ఎటువంటి సత్యంలో మానవుడు రావాలన్నా ఖచ్చితంగా ఏం జరగాల? నిర్గమాకాండం 34:10 ఏంటిది? అది ఇదిగో నేను అద్భుతాలను చేసేదను. ఈ అద్భుతాలు మన జీవితంలో చేస్తే, ఒక్క అద్భుతం మన జీవితంలో దేవుడు చేస్తే, సదాకాలం మనతో ఉండి మనం విడవకోకుండా దేవుడు మన పక్షాన్ని అద్భుతం చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మనకు ఆశ్రయపడతాం. ఖచ్చితంగా మన జీవితంలో మనకు దేవుడు ఆ యొక్క బంధకాల నుంచి ఎవరైతే మనం బంధించేవారు ఉన్నారో వారి చేతిలో దౌర్జన్యం చేసే వారి చేతి నుంచి విడిపిస్తాడు. 3 మనకు ఆయన వెలుగుగా ఉంటాడు. 4 సత్యంలో మనం నడిపిస్తాడు.
ఎక్కడ నడిపిస్తాడండి? సత్యం. ఇక్కడ ఏమంటారు? నీ వెలుగును సత్యమును బయలుదేరేదేమో అవి నాకు త్రోవ చూపును. త్రోవ చూపుతున్నారంటే ఏం చేస్తున్నారు? నడుస్తారని అర్థం. కాబట్టి దేవుని సత్యము వారి జీవితంలో ఉంటున్నారో ఆ సత్యం ద్వారా నడిపించబడుతున్నారు. ఆ నడిపించబడే అద్భుతం వారు కావాలనుకుంటున్నారు. మేము మనుషుల్లాగా నడవకూడదు, సహజమైన మనుషుల్లాగా వెళ్ళకూడదు, మానవులాగా నడవకూడదు, సత్యం కలిగిన మనిషి వలే నడవాలి. అంటే దీనికి అర్థం ఏంటి? 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. అంటే వీళ్ళు ఎలా వెళ్ళాలా? సేమ్ దేవుని పోలి నడుచుకోవాలని ఇష్టపడుతున్నారు. దేవుడు ఎలా ఉన్నాడో అలా వెళ్ళాలని ఇష్టపడుతున్నారు. దేవుడు సత్యవంతుడు. ఆయన ఎంత సత్యవంతుడో ఆ సత్యం కలిగి ఉండాలి. ప్రభా నీలాగా ఉండే అద్భుతాలు జరిగించగలదు. నీలాంటి అద్భుతాలు జరిగించు. నువ్వు ఎలా సత్యంగా ఉన్నావు, నువ్వు ఎలా వెలుగుగా ఉన్నావు, నువ్వు ఎలా ఆశ్రయదుర్గముగా ఉన్నావు, నువ్వు ఎలా బలత్కార చేతుల నుంచి విడిపిస్తున్నావో అట్లాంటి దేవుడు నువ్వు ఎలా ఉంటావో అంత గొప్ప సత్యవంతుడిగా మమ్మల్ని సిద్ధపరచు. ఆ అద్భుతం మా జీవితాలు చేయి. ఏ అద్భుతం కోసం? దేవుడు లాంటి సత్యవంతుడిగా ఉండటానికి, దేవుడు కలిగిన దేవుడు ఏ వెలుగైతే ఉన్నాడో ఆ వెలుగు కలిగి ఉండటానికి, దేవునిలో ఆశ్రయదుర్గంగా, దేవుడు ఎలాగైతే ఆశ్రయదుర్గం ఉన్నాడో ఆశ్రయస్తులు ఉంటాయి, దౌర్జన్య చేతుల నుంచి విడిపించబట్టాలి. ఇలాంటి అద్భుతాలు మా జీవితంలో విడవకుండా మాతో ఉండి మా పట్ల అద్భుతం చేయబడుతున్నాడు. ఇంకేమంటున్నాడు చూద్దారండి. ఎన్నో వాటి ఇది? 4. 3 అయిపోయినాయి, 4 వచ్చి చూస్తున్నాం. అంతేనా? 4 కూడా అయిపోయినాయా? అబ్బో, వర్తమానం త్వరగానే అయిపోయింది. 5వ విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 43:4 కీర్తన గ్రంథం 43:4 చాలా. కాబట్టి 5వదిగా వాళ్ళు కోరుకునే అద్భుతం. ఒకటి, ఏ అద్భుతాన్ని కోరుకుంటున్నారండి? దేవుడికి వారికి ఆశ్రయదుర్గంగా ఉండాలన్న అద్భుతాన్ని కోరుకుంటున్నారు. 2, దౌర్జన్యం చేసే వారి చేతుల నుంచి విడిపించబడే అద్భుతాన్ని కోరుకుంటున్నారు. 3, ఆ అద్భుతమైన వెలుగును కోరుకుంటున్నారు. 4, అద్భుతమైన సత్యాన్ని కోరుకుంటున్నారు. 5వదిగా చూడగా ఇది ఇంకా విచిత్రం. అద్భుతమైన బలిపీఠాన్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారండి? అద్భుతమైన బలిపీఠం. ఏమనుంది అక్కడ? అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషం కలిగి దేవుని అయితే చేరేదను. అక్కడ వాళ్ళు కోరుకుంటున్న 5వ ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా, 5వ ప్రాముఖ్యత ఏంటి? ఆయన బలిపీఠం దగ్గరికి సంతోషంగా వెళ్ళాలి. అద్భుతం చేయమంటున్నారు. ప్రభా, నీ బలిపీఠం దగ్గరికి నేను చేరతా. ఎలా చేరాలి? నేను నీ బలిపీఠం దగ్గరికి ఎలా చేరాలండి? ఆనంద సంతోషములతో కలిగి దేవుని యొక్క చేరదును. అంటే దేవుడు ఒక అద్భుతం చేస్తేనేగా ఆనంద సంతోషములతో వాళ్ళు బలిపీఠం వద్దకు వచ్చి ఆనంద సంతోషం దేవుని యొక్క చేరేది. అంటే వారి జీవితాల్లో ఒక మాట చెప్పిన బలిపీఠం కంటే కూడా దేవుని యొక్క చేరడానికి వాళ్ళు అద్భుతం చేయబడుతున్నారు. వారి జీవితాల్లో ఏ అద్భుతం కావాలి? అర్థమవుగా ఏంటి అద్భుతం అంటే దేవుని యొద్దకు చేరే అద్భుతం. ఎలా చేరాలనుకుంటున్నారు? ఆనంద సంతోషం. వారు దేవుని యొద్దకి ఆ బలిపీఠం వద్దకు వస్తున్నారు. తర్వాత దేవుని యొద్దకు చేరే అనుభవం వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఏంటంటే వాళ్ళు దేవుని యొద్దకు చేరాలి. ఎలా చేరాలంటే ఆనంద సంతోషాలతో. ఇప్పుడు అన్న దేవుని మందిరానికి ఎలా వచ్చింది? ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అన్న అని? అన్న ఉన్నారా? మీకు వందనాలు లేరు. అన్న ఎలా వచ్చింది దేవుని మందిరానికి? బాధతో వస్తుంది, ఏడుపుతో వస్తుంది. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది? కోపంతో వెళ్తుంది. ఉపయోగం ఏముందా? ఉపయోగం ఉందా? దేవుడు అద్భుతం చేసేదాకా ఆగాలి కదా. ఉపయోగం లేదు. నాతో పాటు ఇంకొక ఆమె పిల్లలకి అంటున్నారు నాకు రాలేదు. ఇంకొక అక్క ఉంది మన పాత్ర బంధువుల్లో. ఎవరామె? రాహేలు. నా అక్క పిల్లలకి అంటుంది కానీ నేను కంటలేదని యాకోబు మీద గొడవ వేసుకుంది. యాకోబు ఏమంటాడు? నీ 10 మంది పిల్లలు ఉన్న వాళ్ళకంటే 5గురు ఉన్న శ్రేష్ఠులే కదా. నువ్వు ఎందుకంత బాధపడతావు? అసలు దేవుడే వాళ్ళ కదా పిల్లల్ని. నువ్వెందుకు ఎంత బాధపడతావు? దేవుడు ఇచ్చిన కారణం ఏంటంటే నా పిల్లలు మనుషుడు సృష్టించేది ఆ పిల్లలు. దేవుడు సృష్టించి గర్భంలో పెడితేనే పిల్లలు పడతారు. ఎంతమందికి దేవుడు సృష్టించకోకుండా ఆపి గర్భంలో పిల్లలు పెట్టుకోలేకపోతే బాధతో ఏడుస్తూ ఈ మందిరంలో ఏడుస్తున్నవారు ఎంతమంది లేరు? ఉన్నారు కదా. ఒక అద్భుతం దేవుడు చేయాల్సిందే కదా. అదైనా సరే అన్న ఏం చేస్తుంది? దేవుడి మందిరానికి వస్తుంది. ప్రభా, ఏంటమ్మా నేను కోపంగా ఉన్నా, నీతో మాట్లాడు, నాకు పిల్లలు లేవలా.
ఉండు, ఎన్నాళ్ళు కోపంగా ఉంటూ నేను కూడా అట్లా ఉంటే ఏం జరిగిద్ది? నీకు అక్కడ పిల్లలే పుట్టరు. నువ్వు కోపంగా ఉంటే నేను కూడా అట్లా ఉంటే ఏం జరిగిద్ది? పిల్లలు పుట్టరు. ఇప్పుడు ఏం చేసింది అక్క? ఎవరన్నా ఉన్నారా? మరలా అడుగుతున్నాను. దేవుడు ఉన్నారా? అక్క మిమ్మల్ని కాదు అక్క, క్షమించండి. కాబట్టి ఉంది. ఏం జరుగుతూ వచ్చింది ఇప్పుడు? ఫస్ట్ లేరు అనుకున్నా, తర్వాత ఉన్నారు, క్షమించండి మిమ్మల్ని. ఇప్పుడు వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఎంతకాలం అని దేవుడి మీద కోపం ఉంటే దేవుడు నన్ను కనికరిస్తాడు, ఇగట్ట కాదు, దేవుడితో సమాధాన పడదాం, అప్పుడు అద్భుతం చేస్తాడు. వచ్చింది, సమాధాన పడింది. ఏమని? ప్రభా, నా ఒక కుమారుణ్ణి, వాడిని నీకే ఎత్తా, నాకొద్దు, నా మీద నన్ను నిందపోవాలి, దానికోసం ఒక కుమారుని, ఈ అద్భుతం నువ్వు చేయాల్సిందే. ఓహో, ఇదే నీకు కావాల్సిందే, ఇస్తాపో. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు సమూయేలుని లోకానికి పంపాడు. తన కుమారుల్లో ఇంకా చాలా మంది కుమారులు పుట్టారు, అటువంటి వాడు మళ్ళీ పుట్ల. సమూయేలు ఎలాంటి వాడండి? దేవునికి ఇష్టడు. చిన్న వయసులోనే దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తుల్లో సమూయేలు ఒకడు. చిన్న ప్రాయంలోనే దేవునితో మాట్లాడాడు, అన్ని అద్భుతాలు. మరి కారణం ఏంటి? దేవుడు కార్యం చేసినప్పుడు వేచి ఉండాలి. కోరాహు కుమారులు అదే అన్నారు, అయ్యా నువ్వు అన్నాకి ఎలాంటి సంతోషాలు కలుగు చేసావు, ఆ ఆనంద సంతోషాలు మాకు కూడా కావాలి. నీ దగ్గరకు మేము వచ్చేటప్పుడు అన్నా వల్ల దుఃఖపడి రాకూడదు. అన్న మరో కుమారుడు రెండోసారి నీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిన తర్వాత ఏ ఆనందం పొందిందో ఆ ఆనంద సంతోషం మాకు కావాలి. అవి కావాలంటే అన్నాకు అద్భుతం చేసింది దేవుడు మాట్లాడి. అది ఈరోజు గర్భఫలం లేకుండా ఎవరైనా ఉండారా? నిలబడండి, నిలబడండి. మీకు గర్భఫలం లేని వాళ్ళు నిలబడండి. సహోదరులైనా సహోదరులైనా, మాకు గర్భఫలం లేదు ఎవరైనా ఉండారా? ఖచ్చితంగా మీ కొరకైతే కాదు ఈ వర్తమానం, కానీ మీకు వర్తిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు మాట చెబుతున్నా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నా సేవకుని మాట రుడిపరుచుచున్నాను అన్నాడు. మీదటికి కాలంలో మీ 5గురికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఆ అద్భుతము నిర్గమకాండము 34:10 మీరు నమ్మండి. ఏమని? దేవుడు ఖచ్చితంగా నాకు గర్భఫలం ఇస్తాడు, నా ఎడల అద్భుతం చేస్తాడు. ఈయన అద్భుతం చేస్తాడని నువ్వు నమ్మితే, ఇది నీ ఇంట్లో పెట్టుకుంటావు కదా, పెట్టుకోవడం వరకు కాదు, ఇది నమ్మితే మీదటికి కాలంలో నీ కుమారుడు కుమార్తెతో నువ్వు వస్తావు మందిరానికి. ఇంకా డాక్టర్ని నమ్మవసల్లా, ఎవరిని నమ్మవసల్లా. చాలు, తిరిగినంత వ్యర్థం, అయిపోయిన టైం. ఒకటే మాట దేవుడు అడుగుతుంది, ఒకటే. 1 లక్ష రూపాయలు కానుక ఇమ్మంటున్నాడా? బంగారం తెచ్చిమ్మంటున్నాడా? వెండి బంగారాలు అడుగుతున్నాడా? లేదు. ఏమడుగుతున్నాడు? నేను చేసిన సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని నువ్వు నమ్ము, అంతే. ఒక మాట ఉంటాడు నిర్గమకాండం 34:10లో, నువ్వు ఏ ప్రజల నడుముల మధ్యలో ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా భయంకరమైన కార్యం చూస్తారంట. మీరందరూ అద్భుతమైన దేవుని 5 కృప, దేవుని కృపతో కూడిన అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. బహుశా డాక్టర్స్ మీకు పిల్లలు పుట్టరన్నా, మీకు గర్భఫలం రాదన్నా, గొడ్రాలన్న నింద మీ జీవితకాలం ఉండిద్దని ఎవరన్నా అన్నా మీరు బాధపడవసరంలా. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా కదా, మీరు బాధపడవసరంలా. నీ పక్షాన అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు. ఏంటక్క, నీకు కూడా లేరా? ఏమండి, నీ పక్షాన అద్భుతం చేసే దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. నిర్గమకాండం 34:10 నమ్ము. యోహాను సువార్త 11:40 ఒక మాట రాయబడుతూ, నీవు నమ్మిన దేవుడిగా ఎలా చూస్తావు? నీవు నమ్మిన కదా దేవుడిగా ఎలా చూస్తావు? నిర్గమకాండం 10 ఇదిగో దేవుడి సంవత్సరంలో అద్భుతం చేయబోతున్నాడు. అన్నాడు అద్భుతం చేసే దేవుడు నమ్మితే ఈ సంవత్సరం ప్రభు ఖచ్చితంగా నీకు బహుమానం ఇస్తాడు. ఇవ్వలేదంటే నువ్వు నమ్మలేదని అర్థం. ఖచ్చితంగా నమ్మితే ఇస్తాడు. ఒక మాట చెబుతా ఈ విషయంలో. మన పితృరాలు శారా ఉంది, 90 సంవత్సరాలు. అయినా తనకు నమ్మకం లేదు. తన భర్తకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు బహుమానం ఇచ్చాడు. అవునా కదా? రాహేలు చాలాసార్లు బాధలు పడింది, నిందలు పడింది. అసలు పెళ్లి చేసుకోవాల్సింది ఎవరు? యాకోబు. లేయాని ఎందుకు చేసుకోవాలన్నా? రాహేల్ని చేసుకోవాలి. అసలు ఇష్టపడింది ఎవరిని? ప్రేమించింది. ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? చేతిరెత్తండి ఎవరైనా సిస్టర్స్ని ప్రేమించిన వాళ్ళు ఉంటే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఎన్ని 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈయనకంటే మోసగాడు ఆ జబ్బు కళావని తీసుకొచ్చి కట్టబెట్టాడు రేత్రి. ఇంకొక 7 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు కూడా చేసి పెళ్లి చేసుకుంటే ఆదికాండం 32వ దేవుడు అక్కడ గొడవ వచ్చింది. యాకోబు కోపము రాహేలు మీద రగులుకోలేను. ఎందుకు? గర్భఫలం విషయమే. మీరు అట్లా గొడవడవాకండి, దేవుడు ఇస్తాడు. కానీ అట్లా గొడవ జరుగుతూ వచ్చింది. ఏమైంది? చివరికి దేవుడు సమయం వచ్చినప్పుడు ఇచ్చాడు. మిమ్మల్ని ఎందుకు ఉంచామన్నానంటే ఒక మాట చెబుతున్నా. హన్నాకి గర్భఫలం లేదు, బాధపడింది, నిందపడింది, అవమానాలు పడింది. కానీ దేవుడు కావాలని ఆపాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఒక గొప్ప ప్రవక్తని ఇవ్వటానికి. మన తల్లి అయినటువంటి శారా గర్భాన్ని దేవుడు ఆపాడు వాగ్దాన పుత్రుడిని ఇవ్వటానికి. ఇంకెంతమంది చెప్పాలి? ఎట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కొత్త నిబంధన ఎవరు? ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు ఆపాడు. ఎలిజబెత్ కూడా కొట్టాలి. కానీ దేవుడు ఎవరినిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఇచ్చాడు. ఒక్క యోహాను కాదు. యోహాన్ అంటే 4 దాకున్నారు బైబిల్లో. ఒక యోహాను కాదు. ఏ యోహాన్ని ఇచ్చాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. వీళ్ళ ముగ్గురు ఎలాంటి వాడు చెప్పండి? సమూయేలు తక్కువవాడు కాదు, ఇస్సాకు తక్కువవాడు కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను తక్కువవాడు కాదు. ముగ్గురు ఎలాంటి వారు? దేవుడికి మహిమ తెచ్చేవారు. అంటే అలాంటి అద్భుతమైన వాడిని మీకు దేవుడు ఇస్తాడు. మీకు కుమార్తెనిచ్చినా కుమారునిచ్చినా దేవునికి సమర్పణ చేయండి. అది మీ సంతానం కాదు. ఆ తర్వాత పుడతారా మీరు తీసుకోండి. మొదటి సంతానం దేవుంది. మీ పట్ల దేవుడు సమూయేలు లాంటి వారిని, ఇస్సాకు లాంటి వారిని ఖచ్చితంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఇంకొక అతను ఉన్నాడు, యోసేపే కదా. ఇలాంటి వారిని దేవుడు మీకు ఇస్తాడు. మీరేం చేయాలా? జస్ట్ ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. ప్రభా, నిర్గమకాండం 34:10 అద్భుతం చేస్తానన్నా, నా గర్భఫల విషయంలో అద్భుతం చేయి. నాకు ఇంతకంటే అద్భుతం నాకు అవసరం లేదు ప్రభా. అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు నాకేమి ఇచ్చిన ఉపయోగం ఉంది? వెండి బంగారం ఇచ్చిన ఉపయోగం ఉంది? నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడంటే తప్పు అబ్రహాము, తప్పు. నువ్వు ఎక్కడా పొరపాటు చేయొద్దు. నేను వాగ్దానం చేసా, ఖచ్చితంగా పుడతాడు మీదటికి కాలంలో. పుట్టాడు లేదా? దేవుడు మాట తప్పాడా? అదే దేవుడు ఈరోజు మీకు మాట ఇస్తున్నాడు. తిమోతి అంకుల్ నాకు ఒక మాట నేర్పాడు. ఏంటంటే, ఏదన్నా అవసరమైతే ఒక ప్రార్థన చేయమనేవాడు. ఏమని తెలుసా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, దావీదు దేవా, బక్సింగ్ గారి దేవా, నా దేవా అని ప్రార్థన చేయమనేవాడు. ఇప్పటికీ నా జీవితంలో ఏది అవసరమైనా నేను అట్టా చేస్తా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మరి దావీదు దేవా, బక్సింగ్ గారి దేవా, తిమోతి అంకుల్ దేవా, నా దేవా నాకు సహాయం చేయాలి. ఇంతమంది భక్తులు జ్ఞాపకం చేసుకుంటే వారిని బట్టేనే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఈ రోజు నుండి ప్రార్థన చేయండి. మీదటికి కాలమున బహుశా నేను ఉండొచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా దేవుడు బహుమానం ఇస్తాడు. మీలో ఖచ్చితంగా మీలో కొందరికని కదా, అందరికీ బహుమానం ఇస్తాడు. మీరు వాగ్దానాన్ని నమ్మండి. నేనేదో బయట ఉండే డినామినేషన్ లాగా మీకు ఏదోదో చెప్పేసి అది ఇది నిలబెడతాను కాదు. ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి. హెబ్రోన్ డినామినేషన్ అంటే వాగ్దానం నమ్మింది, ఇంకేం నమ్మదు. మనం యేసుప్రభు బొమ్మలు నమ్ముతామా? సిలువను నమ్ముతామా? ఏం నమ్ముతాం? సిలువ కార్యాన్ని నమ్ముతాం. ప్రభు యొక్క అనుభవం నమ్ముతాం, వాగ్దానాన్ని నమ్ముతాం. ఈ వాగ్దానాన్ని మీరు నమ్మితే ఖచ్చితంగా మీదటికి కాలంలో మీకు బహుమానం ఇస్తాడు దేవుడు. మీ గర్భం నుండి, మీ గర్భాన్ని ఆపిందే గొప్ప వ్యక్తిని మీలో నుండి బయట తీసుకురావడానికి ఖచ్చితంగా వస్తారు. చూడండి, నాకు అన్న చెప్తూ వచ్చాడు సేవకులు. తర్వాత ఇంకా కొంతమంది చెప్పారు, అన్న జయరాజ్ అన్న సొంత ఊరి నుండి కూడా సేవకులు లేసి వచ్చారు. దేవుడు కొంతమంది సేవకులు లేపుకున్నాడని. ఒక్కళ్ళిద్దరిని లేపుకుని ఉండొచ్చు, 5గురు సేవకులు బయటకు వస్తారు. చూడండి, ఖచ్చితంగా మీదటికి కాలంలో మీరు ప్రార్థన చేయండి. ఆ అద్భుతం దేవుడు చేస్తాడు. ఇలాంటి అద్భుతం కొరకు కోరాహు కుమారులు ఎదురు చూశారు. కూర్చోండాక కోరాహు కుమారులు మిమ్మల్ని నిలబెట్టినందుకు మీరేం తప్పుగా అనుకోవకండి. మీరు ఈ సంఘం అందరిలో కల్లా మిమ్మల్ని తక్కువ చేయడం కాదు. ఒకరోజు మరలా మీ 5గురు నిలవబడతారు. ఎందుకు? దేవుడు అద్భుతం జరిగొచ్చినప్పుడు మీ 5గురు నిలబడతారు. ఇదిగో నా యొల్ల దేవుడు అద్భుతం చేశాడు. ఖచ్చితంగా అన్నాకి, షారాకి, రాహేల్కి, అనేకులకి ఎలా మళ్ళీ చూడగా ఇంకెవరికి
ఎలిజబెత్కి ఎలాంటి అద్భుతం చేశాడో అలాంటి అద్భుతాలు మీ అట్లా చేస్తాడు దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా మీరు నమ్మండి. అయితే కోరాహు కుమారులు ఇటువంటి అద్భుతం. ఏంటి అద్భుతం? కోరాహు కుమారుల యొక్క జీవితం ఎన్నో మాట ఇది. 5వదిగా బలిపీఠం దగ్గర సంతోషం, ఆనందం, మీదటికి కాలంలో ఆనందాన్ని ఇచ్చే సంతోషం దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి అద్భుతం నా జీవితాల్లో, నేను నా కుటుంబం ఆనందంగా ఉండే అద్భుతం జరగాలని కోరాహు కుమారులు కోరుకున్నాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక 6వదిగా వారు కోరుకున్న అద్భుతం ఏంటి చూద్దామండి. వారు ఎలాంటి అద్భుతాలు కోరుకున్నారు? కీర్తన గ్రంథము 43:3 చాలన్నా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని పో. అద్భుతం నా పట్ల చేయమని అడుగుతున్నారు. ఒకటి, ఏ అద్భుతం కోరుకుంటున్నారు? దేవుడు వారికి ఆశ్రయదుర్గం ఉండాలని. రెండో అద్భుతం ఏంటి? దౌర్జన్యం చేసే వారి చేతి నుంచి విడిపించబడాలి. మూడో అద్భుతం ఏంటి? వారి జీవితాల్లో వెలుగు ఉండాలి. నాలుగో అద్భుతం ఏంటి? వారు ఎప్పుడు సత్యం కలిగి ఉండాలి. అద్భుతమైన వెలుగు, అద్భుతమైన సత్యం కలిగి ఉండాలి. 5వ అద్భుతం ఏంటి? బలిపీఠం దగ్గరికి, అంటే దేవుని దగ్గరికి సంతోషం, ఆనంద సంతోషాలతో రావాలి, ఎప్పుడు దుఃఖంతో రాకూడదు. అలాంటి అద్భుతం వారి జీవితాలు జరగాలని కోరుకున్నాడు. 6వదిగా చూడగా పరిశుద్ధ పర్వతము తోడుకొని పో. అంటే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. అంటే అది ఒక అద్భుతం. దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అంటే ఏంటి? ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమనుంది? సంఘ వాగ్దానంలో, మీ సంఘ వాగ్దానం, యెహోవా పట్టణము అనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనియు నీకు పేరు పెట్టను. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని యొక్క పట్టణం అని కూడా, పరిశుద్ధ పర్వతం అని కూడా బైబిల్లో ఉంది, లేదా ఇక్కడ కూడా ఉంది. పరిశుద్ధ పర్వతం ఏంటి? దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ వీళ్ళు కోరుకునేది ఏంటంటే, ప్రభువా నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకోండి. ఈ అద్భుతం మా జీవితంలో జరగాలి. దేవుడు అద్భుతం చేయకపోతే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీదకు మనం ఎక్కలేము. ఎక్కుతామా? ఎక్కలేము. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటారు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవరు? ఎవడో లేడు. దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు అద్భుతం చేస్తే తప్ప. అదే వాడు కోరుకుంటుంది, అయ్యా నీ గుడారం, నీ పరిశుద్ధ పర్వతం మీదకి మేము వెళ్ళేటట్టు మా ఇంట్లో అద్భుతం చేయి. మనం ఏం చేయాలా? ప్రభా నీ పరలోక రాజ్యానికి నేను వచ్చేటట్లు నా ఇంట్లో అద్భుతం చేయి. నీ సత్యం నాలో ఉండేటట్టు అద్భుతం చేయి. నన్ను విడిచిపోకూడదు. నీ వెలుగు నాలో ఉండాలి, నాలో చీకటి రాకుండా అద్భుతం చేయి. నన్ను బంధించే శత్రు చేతుల నుంచి నన్ను విడిపించు. దుర్మార్గమైన బంధకాల్లో దౌర్జన్యం చేసే శత్రు చేతుల నుంచి ప్రభా నువ్వు నాకు ఎప్పటికీ ఆశ్రయదుర్గంగా ఉండు. అలాంటి అద్భుతం నా జీవితంలో ఈ సంవత్సరం చేయి. చేస్తాడు. నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, అద్భుతం చేస్తున్నాడు. సాతానుడు దౌర్జన్యంగా నేను పట్టుకోవాలనుకున్న వాడి చేతుల నుంచి విడిపిస్తాడు, అద్భుతం చేస్తున్నాడు. ఇప్పటికే విడిపించాడు, ఇంకా విడిపిస్తుంటాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారాలు కంచి వేస్తాడు. 3వ అద్భుతం, నీకు అద్భుతమైన వెలుగు నీలో ఉంచుతాడు, చీకటి రాకుండా. 4వ అద్భుతం ఏంటంటే తన సత్యాన్ని నీలో ఉంచుతాడు, అసత్యం రాకుండా చూస్తాడు. 5వ అద్భుతం ఏంటి? ఆయన దేవుని సన్నిధుల కంటే దేవుని దగ్గరికి నేను సంతోషంగా నడిపించుకుంటాడు, ఏ రోజు దుఃఖంతో తీసుకురాడు. 6వ అద్భుతం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధ పర్వతంలో నేను తీసుకెళ్తాడు. ఎవరైతే అతిథిగా ఉండలేడో అతిథిగా ఉండే పర్వతం మీదకి నేను తీసుకెళ్తాడు. అదే అద్భుతం. ఇప్పుడు నువ్వు దేవునికి ఎలా ఉండబోతున్నావు ఈ సంవత్సరం? చెప్పండి. దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? ఇప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కి దేవుని గుడారంలో అతిథిగా ఉండబోతున్నావు. ఇదే అద్భుతం. ఎందుకంటే అద్భుతం ఇంకేం కావాలి మానవుడికి? దేవుని గుడారంలో నివసించే ధన్యత కంటే ఇంకా అద్భుతం ఏం కావాలా? ఇది 4, ఇది 6. 7వదికి ఎక్కడ రాయబడుతుంది? కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు 7వ అద్భుతం ఏంటో తెలుసా? ఫైనల్ ఈ రోజుకి 7వ అద్భుతం ఏంటి? నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనిపో. ఈ అద్భుతం కావాలని కోరుకుంటున్నారు. కోరాహు కుమారుల జీవితాల్లో కావాలని కోరుకుంటున్న 7 అద్భుతాలు వారి జీవితంలో జరిగించాలి దేవుడు అని కోరుకుంటున్నారు. ఏంటి మొదటి అద్భుతం? దేవుడు వారికి ఆశ్రయదుర్గం, నిత్యాశ్రయదుర్గంగా ఎప్పటికీ ఆశ్రయదుర్గం ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి అద్భుతం కావాలి. 2వ అద్భుతం ఏంటి? దౌర్జన్యం చేయబడే వారి చేతి నుంచి విడిపించబడాలని కోరుకుంటున్నారు. 3వ అద్భుతం ఏంటి? అద్భుతమైన వెలుగు వారి జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. 4వ అద్భుతం ఏంటి?
అద్భుతమైన సత్యము వారిలో ఉండాలి, అసత్యం రాకూడదని కోరుకుంటారు. 5వ అద్భుతం ఏంటి? దేవుని దేవుని దగ్గరకు ఆనంద సంతోషాలు తెరాలని కోరుకుంటారు. వారి జీవితాల్లో హృదయాల్లో ఉండాలి అద్భుతమైన ఆనందం. 6వ అద్భుతం ఏంటి? పరిశుద్ధ పర్వతం మీదకి అతిథిగా ఉండాలని కోరుకుంటారు. 7వ అద్భుతం ఏంటి? దేవుని నివాసము అని రాయబడుతూ వచ్చింది. ఏమనుందండి? నీ నివాస స్థలంలో తోడుకొని వచ్చును. ఒక అద్భుతం చేస్తేనే కదా దేవుని నివాస స్థలానికి వచ్చింది. ఇప్పుడు భౌతికమైన దేవుని మందిరం అనబడుతున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలోకి తోడుకొని రాబడుతూ దేవుని అద్భుతం చేస్తేనే కదా. నువ్వు ఒక పాపం ఉండవు, లోకం ఉండవు, శరీరాశలు ఉండవు. ఈ రోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావంటే దేవుని పట్ల అద్భుతం చేశాడు. నువ్వు ఒక పాపాత్ముడైనా, ఒక అబద్ధికుడైనా, వ్యభిచారమైన, సినిమాలు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా, అబద్ధంలో పోసలున్నా, ఈ రోజు దేవుని పట్ల అద్భుతం చేశాడు కాబట్టి నేను దేవుని సన్నిధి తోడుకొని వచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే రక్షించబడకపోతే దేవుడిని తోడుకోవడానికి కారణమైతే తన నివాస స్థానాన్ని పట్ల అద్భుతం చేయడానికి నీలో ఉన్న చీకటి జీవితం, నీలో ఉన్న రహస్య జీవితం తీసివేసి, నీలో ఉన్న అబద్ధం జీవితం, అసత్యంతో కూడిన జీవితాన్ని తీసివేసి ఒక యథార్థమైన జీవితాన్ని పట్ల నీ ఎడల ఒక అద్భుతం చేయడానికి నేను తీసుకొచ్చాను దేవుడు. ఈ రాత్రి నీ ఎడల ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ పాపాలను తీసేసే అద్భుతం, పుట్టుకతో వచ్చిన పాపాలు, అపవిత్రత, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, మొదటి నుంచి కూడా నువ్వు కొద్దిగా అబ్జెక్షన్గా ఉండవు అక్క. నీ ఎడల దేవుడు అద్భుతం చేయాలి మౌనం కూర్చోడానికి. కానీ దేవుడు నీ ఎడల అద్భుతం చేయాలని తీసుకొచ్చాడు. భవిష్యత్తు కూర్చొని నీకు రక్షణ లేని వారంటే, మారు మనసు లేని వారంటే, పాప క్షమాపణ అనుభవం లేని వారంటే, యేసు ప్రభు అంటే ఏంటో పూర్తి తెలియకుండా నీ యొక్క జీవితం ఉంటే, ఈ రోజు యేసు ప్రభు నీలో ఉన్న చీకటి జీవితాన్ని, రహస్యమైన జీవితాన్ని, అంధకారమైన జీవితాన్ని విడుదల అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే అబద్ధాలు ఉన్నాయో, అసత్యం ఉందో, మోసం ఉందో, దొంగతనం ఉందో, ఆ జీవితం సత్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక చూడగా నీలో ఉన్న జీవితాన్ని తొలగించి తన దేవుని మందిరంలో నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీలో లేని ఆనందాన్ని కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. 7వ కాలం ముందు జీవితంలో జరగాలంటే యేసు ప్రభువా నువ్వు నా పట్ల అద్భుతం చేయి. అద్భుతం చేయాలంటే నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి. యేసు ప్రభువా నేను పాపిని, నాలో పాపం ఉంది, నాలో ఉన్న పాపాన్ని క్షమించుకోవాలని అడిగితే కోరావు కుమారు పట్ల 7 అద్భుతాలు ఏదైతే జరిగిస్తున్నాడో నీ పట్ల కూడా 7 అద్భుతాలు జరిగిస్తాడు. కావాలా 7 అద్భుతాలు? కావాలా? కోరావు కుమారుడు కోరుకుంటున్నా దేవుని ద్వారా, దేవుని విడవకోకుండా దేవుడు వారితో సదాకాలం ఉండి వారి ఎడల జరిగించాలనుకున్న 7 అద్భుతాలు ఏంటి? మొదటిది దేవుని యొక్క ఆశ్రయం, దేవుడి నిత్యాశ్రయం ఉండాలని కోరుకుంటారు ఎప్పటికీ. రెండోదిగా దౌర్జన్యం చేయవారి చేతి నుంచి విడిపించాలని కోరుకుంటాడు. 3 అద్భుతమైన వెలుగు వారిలో ఉండాలని కోరుకుంటారు. 4 అద్భుతమైన సత్యం. 5 బలిపీఠం అంటే సంతోషం దేవుని దగ్గరికి రావాలని కోరుకుంటారు. 6 పరిశుద్ధ పర్వతం అంటే దేవుడి సన్నిధిలో అతిథిగా ఉండాలని కోరుకుంటారు. అనుభూలు. 7 దేవుడు నివసించే స్థలంలోకే దేవుడు వారిని తీసుకెళ్ళాలని, అలాంటి అద్భుతం దేవుడు చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వాన్ని కలిగిన దేవుడు. దేవదూతల సైతమే, కెరూబులు శరువులు ఏం చేస్తాయి? వాటి రెక్కలతో మొహాలు కప్పుకున్నాయి దేవుడి తేజస్సును చూడలేక. అటువంటి నివాస స్థలానికి ఆయన తీసుకెళ్లాలని, ఆ అద్భుతం దేవుడు చేయాలని కోరుకుంటాడు. అదే అద్భుతాన్ని ఎవరు చేయగలుగుతారు? 7 అనుభవం యేసు ప్రభువు. ఇదే అద్భుతాన్ని యోహాను సువార్త 14:2 యేసు ప్రభు చూపిస్తున్నాడు. ఏమంటాడు? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచేలా, నేనున్న స్థలంలో మీరు ఉండలాగా మళ్ళా వచ్చి తీసుకెళ్తా. ఒకవేళ నా తండ్రి ఇంట నివాస స్థలములు లేనేలా మీకు చెప్పుతున్నా అన్నాడు. అంటే దేవుడు నివసించే స్థలంలో మనకు స్థానం లేకపోతే చెబుతామన్నాడు. కానీ దేవుడు నివసించే స్థానంలో స్థానం ఉందా లేదా? యోహాను సువార్త 14:2 వచ్చిన ప్రభు చెప్పారు, ఖచ్చితంగా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఆ నివాస స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తా. మిమ్మల్ని విడవకుండా మీతో ఉండి అద్భుతం చేసి మిమ్మల్ని తీసుకెళ్తా. ఏ నివాస స్థలం అయితే ఆ నివాస స్థలాన్ని నేర్పినాను మన పట్ల సిలువని అద్భుతంగా యేసు ప్రభువు మనకిస్తున్నాడు.
దేవుడు నివసించేటటువంటి స్థలానికి మనం వెళ్ళబోతున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, మన జీవితం ఏంటి? పొద్దున్నే లెగుతాం. ఈరోజు 1వ తారీఖు కాబట్టి అబద్ధాలు ఆడం, ఎవరిని తిట్టం. ఎట్లా? ఎవరికైనా బర్త్డే ఉందనుకోండి, వాళ్ళని తిట్టం ఆ రోజల్లా. ఏమని అంటాం అనుకో, ఒరే ఈరోజు నీ బర్త్డే అందుకే నేను తిట్టలేదు అంటాం. లేదు మొదటి రోజు కదా, ఈరోజు ఏం చేయం, అంత పవిత్రమే. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను అంటాడు కానీ ముగియడు, కానీ ముగిస్తా. ఏమి తెలుసా? విశ్వాసులకు 2 హృదయాలు ఉంటాయి. ఎన్నుంటాయి? 2 హృదయాలు. మీకు తెలుసా? తెలీదా? అక్క ఎవరు తెలుసా అంటున్నారే? 2వ హృదయం, మొదటి హృదయం ఏంటి అక్క? బైబిల్లో రాసినవి కాదులేండి, నేను చెబుతా చూడండి. 2 హృదయాలు ఉంటాయి. ఒకటేమో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఉండేది, ఇంకోటేమో దేవుని మందిరం వెలుపుతుండే హృదయం. ఈ 2 మనిషిలో ఉంటాయి. ఈ రెండిట్లో ఒకటి మటుకు ప్రత్యేకంగా ఉంటుంది ఒక ప్లేస్లో. ఎక్కడ? బీరువాలో. ఎక్కడ? బీరువాలో. క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు 2 హృదయాలు కలిగి ఉంటారు కదా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈరోజు సంఘ ప్రార్థన కదా, ఈరోజు సంఘ ప్రార్థన, మందిరానికి వెళ్ళాలని టకటక రెడీ అయిపోయి బైబిల్ తీసుకుని ఆ బీరువాలో పెట్టిన హృదయం, పరిశుద్ధత, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థత అనే హృదయం ఒకటి ఉండిద్ది. దాన్ని పెట్టుకుని వస్తారు. పురుషులు అయితేనే మనలాంటి వాళ్ళు బైబిల్ పట్టుకున్నాం, బైబిల్ బ్యాగ్ వేసుకున్నాం. స్త్రీలు అయితే చక్కగా తెల్లని వస్త్రంలో, లేకపోతే తల మీద ముసుకేసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అక్కంటే మందిరానికి, ఎక్కడికి వెళ్తున్నాం అంటే మందిరానికి. ఇది ఒక హృదయం. మందిరానికి వస్తారు, చక్కగా ప్రార్థన చేస్తారు. ఎన్నడూ ఎవరు చేయని ప్రార్థన మనం చేస్తాం. భూమి మీద ఎక్కడ ఎప్పుడు చేయని ప్రార్థన మనమే చేస్తాం నమ్మకంగా. ప్రతి వారం అదే ప్రార్థన, ప్రతి వారం చేసే ప్రార్థనే చేస్తాం. అంత నమ్మకంగా అన్ని కూడికలకు వస్తాం. మన ఇంటికి వెళ్తాం కదా, ఇంటికి వెళ్ళినప్పుడు దీన్ని తీసి మరి బీరువాలు పెడతాం. ఇంకోటి ఉంది అక్కడ, ఏంటది? లోకం అనే హృదయం ఇంకోటి. ఒకటేమో పరిశుద్ధత అనే హృదయం, అది దేవుడి మందిరం ఖచ్చితంగా తెస్తాం. దీన్ని తీసుకెళ్ళి మరి బీరువాలు పెట్టి ఇంకోటానికి తగిలించుకుంటాం. అది లోకం అనే హృదయం. అది తగిలించుకుని ఏం చేస్తాం? యారా ఒరే అది ఇది అనే తీర్థం మొదలు. నువ్వు అట్టాడు, నువ్వు ఎట్టాడు, నువ్వు అట్లేదు ఎట్టాలి, ఇక ఈ మాట మొదలవుతూ ఉంటాయి. మందిరానికి వచ్చినప్పుడు ఎవరేమన్నా తుడుచుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, తుడుచుకోవాలి. ప్రేమించమన్నాడుగా, ప్రేమిద్దాం. కొట్టినోళ్ళు కూడా ప్రేమిస్తారు. కానీ బయట కొట్టినోండి వాడు అంతు చూస్తారు. ఏం చేస్తారు? వాడు అంతు చూస్తారు. ఆడు చచ్చేదాకా కూడా రేపు కోపం ఉండింది. వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? అవసరమైతే మందిరంలోకి వచ్చి కూడా ప్రార్థన చేస్తాం. ప్రభా పలానా నన్ను ఇట్లా తిట్టాడు ప్రభా, మరి ఆయన నువ్వే చూసుకో ప్రభా అంటావు. ఏం చూడాలి? నీ కోసం ఈయన ఆయన చంపితే అప్పుడు మంచోడు దేవుడు కూడా. అదే కోరుకునేది. విశ్వాసులకు హృదయాలు ఉంటాయి. ఒకటే మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు. ఇంకో హృదయంలో ఇంటికాడ ఉన్నప్పుడు దాన్ని పెట్టుకుంటారు. అదే పాపంతో కూడింది, నిత్య పాపం, దాని దరిద్రం దాంట్లోనే ఉండిద్ది. అది ఎలాంటిది? అది ఉందన్నదాన్ని సూచన ఒకటే మాట చూడండి. ఇప్పుడు పరిశుద్ధ హృదయం ఉందని మీకు అర్థమైందా? ఆ 2వ హృదయం ఉందన్నదాన్ని సూచన చెప్పంటారా? ఇంటికి వెళ్ళంగానే చక్కగా మందిరం అయిపోగానే భోజనం చేస్తాం, హ్యాపీగా ఉంటాం. ఒక అరగంట గంట టీవీ పెడతాం. ఏం స్టార్ట్ అయ్యాక మీరే చెప్పాలి. వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు వర్కులకి వెళ్తూ ఉంటారు కదా, మీరే చెప్పాలి. మీకు అనుకుందన్నా ఏం స్టార్ట్ అయింది? సీరియల్. పొరపాటున సేవకుడు ఆ టైం వచ్చాడు అనుకో, అన్న పిల్లలు పెట్టలేరన్న, మాకు తెలియదు అన్న, పిల్లలు పెట్టలేరు. ఎవరు పెట్టలేరు? పిల్లలు పెట్టలేదు. పిల్లలు మాకు అసలు తెలియదు, మేము అసలు ఎప్పుడు పెట్టమని ఈ టీవీలో ఏంటో కూడా అది ఎక్కడొక్కడో కూడా తెలియదు. నొక్కేది నువ్వే, పెట్టేది నువ్వే, పేరు నీ పిల్లల పేర్లు. నేను చెబుతున్నాను చూడండి, 2వ హృదయం ఇదే. ఇంటికి వెళ్ళగానే సినిమాలు, టీవీలు, సీరియల్స్లు. ఇది కాక దరిద్రవంతం మన నెత్తిమీద పడ్డట్టు క్రైస్తవులు నెత్తిమీద పడింది. అది ఎక్కడ పడింది? సెల్ ఫోన్లోకి వచ్చేసింది. ఈ సెల్ ఫోన్లో రాగానే ఏం చెప్తున్నారు? ఇప్పుడు మందిరంలో కూడా వాట్సాప్ లో నొక్కుతో కూర్చోంటున్నారు. మందిరంలో కూడా వాట్సాప్లు, మందిరంలో కూడా చాటింగ్లు, మందిరంలో కూడా అన్ని చేస్తూ ఉంటారు. ఈ దరిద్రం ఎక్కువైపోయారు. ఈ ఫోన్లోనే మొత్తం వచ్చేసేసరికి పాపం అంతా కూడా దాంట్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫోన్లోనే చూసేస్తున్నారు. మేము ఏదన్నా వాక్యం పెడతానని చూస్తే వాడు ఇంకోటి ఎమ్మటి ఎత్తా కూర్చుంటాడు. ఈ దరిద్రం ఎందుకని ఫోన్ ఆపేస్తా ఒకసారి. ఈ దరిద్రం ఎందుకని ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతా. అసలు ఫోన్కి ఇంకేం చేస్తానంటే రేత్రి కూడా 11 తర్వాత స్విచ్ ఆఫ్, ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయింది. మళ్ళీ తెల్లారిన తర్వాత 7 గంటలకు అదే ఆన్ అయిపోయింది. అటు పెట్టాను. ఇప్పుడు తీసేసేయాలండి, రికార్డింగ్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతే వాళ్ళ ఇబ్బంది అని తీసేసాను. ఎందుకంటే అటు పెట్టేసేసాం. దరిద్రం అంతా దాంట్లో వచ్చేసి
ఇదే రెండో హృదయం అంటే వేరేదేం కాదు, ఎక్కడా లేదు, మన దగ్గరే ఉన్నాయి, మనతో ఉంటుంది. వీడే సాతానుడు, వీడే సాతానుడు. రెండవ హృదయం, ఫస్ట్ హృదయం ప్రభువు, రెండవ హృదయం సాతానుడు. ప్రభువు మనల్ని ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంచాలని ఇష్టపడతాడు. ఆ రెండవ హృదయం వాడు ఉన్నాడే, వాడే సాతానుడు. వాడు దేవుని మందిరంలో సినిమాలు, టీవీ సీరియల్స్ చూపిస్తాడు, చాటింగ్లు పోటింగ్లు చూపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అయ్యా. ఎంత కాలమని దేవుడిని పట్ల అద్భుతాలు చేసి కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేసాడే, ఇంకెంతకాలం ఈ జీవితాన్ని జీవిస్తా? తిమోతి అంకులు అంటాడు, కుక్క బతుకుతుంది, నేను బ్రతుకుతున్నా, అర్థం లేని బ్రతుకు వ్యర్థం అంటాడు. తిమోతి అంకులు ఏమంటాడు, అర్థం లేని బ్రతుకు వ్యర్థంరా అంటాడు. కుక్క బతుకుతుంది, నేను బతుకు ప్రయోజనం లేదు. మిమ్మల్ని అట్ట అంటలేదండి, క్షమించండి, తప్పుగా అంటున్నారేమో. అట్ట కాదు అంటుంది నేను, వ్యర్థం లేని జీవితం ఎందుకు? క్రైస్తవులు దేవుని బట్టి 2020 సంవత్సరంలోకి వచ్చావు, మరొక క్షణంలో వాగ్దానాలు తీసుకోబోతున్నావు. ఇల్లు అంటే పరిశుద్ధివి, దేవుని బిడ్డవే, దేవుని కుమార్తెవి. కానీ నువ్వు బయటకు వెళ్ళింటున్నావు. నీ పట్ల దేవుడు అద్భుతాలు చేయాలంటే మాదిరికరమైన జీవితం అవసరం. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలంటే మాదిరికరమైన క్రైస్తవ జీవితం కావాలి. నువ్వు లోపల ఒకలాగా బయట ఒకలాగా ప్రయోజనం. నేను మొదటే చెప్పాను, తిమోతి క్వశ్చన్ అడుగుతాడు, అరే లోపల ఎట్లుండవు బయట ఎట్లుండవు అని. అడిగాను లేదు నేను, ఏందా కావిలు ఎత్తనో, నాకు రావాల్సిన ఆవిలు ఎంత నీకు వస్తున్నాయి. ఏమడుగుతూ వచ్చాడు, లోపల ఏంటి బయట అడుగుతాడు. నువ్వు క్రైస్తవులు, దేవుని బట్టి దేవుని కుమార్తెవి. దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడే పరిశుద్ధులుగా ఉండి దేవుడి మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంత భయంకరమైన జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు? భయం లేదు, భక్తి లేదు, దేవుడి నివాసానికి వెళ్ళాలన్న ఆసక్తి లేదు. మనుషులకి విడిచిపెట్టేస్తున్నారు. దేవుడి మందిరంలో ఉన్నంత వరకే పరిశుద్ధత. ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్లోస్ అంత ఉండే, ఇప్పుడు బెడ్షీట్లు అంత అయినాయి. ఏంటో చెప్పండి. ఒకప్పుడు తల కింద పెట్టుకునే పిల్లోస్ అంటే దిండులు అంత ఉండి, ఇప్పుడు మనం కప్పుకునే బెడ్షీట్స్ అంటే దుప్పట్లు అంత అయినాయి. ఏంటి? బాగా అనుభవం ఉంది, కొద్దిగా కాదు, చాలా అనుభవం ఉంది. టీవీలు చిన్నప్పుడు చూస్తేనే తల కింద పెట్టుకునే దిండు అంత ఉండే, ఇప్పుడు చూడగా మనల్ని కప్పేసే అంత పెద్ద అయిపోయింది. బెడ్షీట్లు వస్తాయి చూసారా, ఆ బెడ్షీట్ అంత ఉంది, సింగిల్ బెడ్షీట్ అంత వచ్చేసింది. ఎక్కడికి వచ్చినాయి? సినిమా థియేటర్లోకి వస్తే అది వేరు, మన ఇంట్లోకే వచ్చింది. ఇప్పుడు మన ఇల్లే సినిమా థియేటర్ అయిపోయింది, మన ఇల్లే సినిమా థియేటర్ అయిపోతుంది. ఎంత దరిద్రంగా అనిపిస్తున్నాం అర్థం చేసుకోండి. మనం క్రైస్తవం, మనం దేవుడి బిడ్డలం, మనం రక్షించబడిన వారం, మనం మార్మస్ పొందేవారం, మనం బాప్తిస్మం తీసుకున్న వారం, మనం బలలో పాల్గొన్న వారం, మన సంవత్సరాన్ని చంపేస్తూ క్రీస్తుతో వెంబడించేవారం, క్రీస్తులో ఉన్నవారం. మనం ఎలా ఉన్నారు? మన పట్ల ప్రతిరోజు దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ప్రతిరోజు నీ కోసం ఒక రోజు బహుమానం ఇచ్చి సజీవుడు లేకపోతే ప్రతిరోజు నీకు అద్భుతమే. ఈ సంవత్సరంలో ప్రవేశింపజేసిన ఇదొక అద్భుతమే. ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నప్పుడు నువ్వెందుకనే పాత జీవితం ఉండాలి? ఎందుకు ఆ జీవితం అవసరమా? ఆ జీవితాన్ని బట్టి ఒక వ్యక్తి వెళ్ళి నరకంలో కాలిపోతే ఏడుస్తున్నాడు ధనవంతుడు. నేను ఎట్లా వచ్చాను, అయ్యో తప్పు అయిపోయిందని ఏడుస్తున్నాడు. వద్దు సహోదరి, ఆపే. టీవీ సీరియల్స్, సినిమాలు, షోస్, రకరకాల విధానాలు ఫోన్లో కానీ టీవీలో కానీ అపవిత్రమైన ఆపే. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఆపితే నీ పట్ల అద్భుతం జరిగింది. నువ్వేది కోరుకుంటున్నావో అద్భుతం దేవుడు చేయాలంటే నువ్వు ఆపాలి. ఎందుకంటే అవి ఆపుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క నివాస స్థలానికి వస్తే నీతో అద్భుతం చేస్తాడు. నువ్వు ఆపు కాకుండా 2 పడవల మీద కాలేసావనుకో, ఇశ్రాయేలు ప్రజలకు 2 తలంపులు ఉండి సగం టీవీ కావాలి, సగం దేవుడు మళ్ళా కావాలన్నావు అనుకో, నడి మధ్యలో మునిగిపోతాం. ఎందుకు పనికి రాకుండా మునిగిపోతాం. ఎవడు కాపాడేవాడు? అక్కడన్నా పేతురు యేసు ప్రభు కాపాడేవాడు, కాపాడేవాడు లేరు. వద్దు, అద్భుతాలు చేస్తానంటాడు. నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉంటే నీ పక్షాన్ని అద్భుతం చేస్తానంటున్నాడు. అయితే జీవితం మార్చుకో, ఇప్పటి నుండి జీవితం మార్చుకో, ప్రవర్తన మార్చుకో. రా ప్రభు దగ్గరికి. యేసు ప్రభా, నేను పాపినని ఒప్పుకో. ప్రభా, నాలో తప్పులు ఉన్నాయి, నా జీవితాలు అద్భుతాలు జరగకుండా నేను ఆపేసుకుంటున్నాను. నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేయాలని ఇష్టపడిన ఆగిపోతున్నాయి. కోరాహు కుమారుల్లో ఎన్నో అద్భుతాలు జరగాలని వారు కోరుకున్నారు, జరిగించుకున్నారు. నేను అలా జరిగించుకోలేకపోతున్నా అంటే నాలో బలహీనతలు ఉంటాయి. బలహీనతలు తీసివే ప్రభా. వద్దాము ప్రభు దగ్గరికి రండి. ప్రార్థన. అటు ఇటు చూడొద్దు, మోకాళ్ళ మీద కొద్దాం. ప్రార్థన, చిన్న ప్రార్థన. సమయం లేదు కాబట్టి చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రార్థన. కళ్ళు మూసుకోండి.
చిన్న పిల్లలు కలిగిన వారు మీ పిల్లలను దగ్గర పెట్టుకోండి, పొరపాటున బయటకు వెళ్తారేమో. ప్రార్థన. కళ్ళు ఎవరు తెరచిన ఆ వైపు కూడా చూడొద్దు. మీరు తలలో ఉంచి ప్రార్థనలో ఉండండి. ఒకే ఒక ప్రార్థన. యేసు ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించండి. ప్రభా, నా జీవితంలో 2 హృదయాలు కలిగిన వారు ఉన్నాను. ఒక హృదయం దేవుని మందిరకు వస్తుంది, ఇంకో హృదయం లోకంలో ఉంది. నేను 2 పడవల మీద ఉంటా. కాబట్టి 24వ సంవత్సరం నా ఎడల అద్భుతాలు జరగల. 2024 సంవత్సరంలో నేను చూసిన అద్భుతాలు నాలో జరగకపోవడానికి కారణం నేను 2 పడవల మీద ఉంటా. నిజమే, టీవీ, సినిమాలు, సీరియల్స్, అపవిత్రమైనవి, అయోగ్యమైనవి, రకరకాల విధానాలు దేవుని సన్నిధిలో ఉంటూ కూడా చెడ్డ విధానంలో చాటింగ్లు కానీ రకరకాల విధానాలు తొలగిపోయిన వాడిని. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నీ రక్తంతో నన్ను కడగండి. నా పట్ల నువ్వు అద్భుతం చేయాలి. కోరావు కుమారులు తమ పట్ల ఎట్లా అద్భుతాలు చేయాలనుకున్నారు. నాకు ఆశ్రయ దొరుకునుండు. దుర్మార్గమైన చేతుల్లో నుండి నన్ను విడిపించు. నాకు వెలుగుగా ఉండు. నా చీకటి జీవితాన్ని తీసే. నేను దేవుని మందిరం ఒకలా, దేవుని మందిరానికి బయట ఒకలా ఉంటున్నాను. కాబట్టి నా జీవితాలు అద్భుతాలు జరగట్లా. కోరావు కుమారులు ఒకే రీతిలో ఉన్నారు కాబట్టి వారి జీవితాలు అద్భుతాలు జరిగినాయి. నీ సత్యం నాలో ఉంచు. నేను అసత్యం, అబద్ధపు జీవితం నాలో ఉంది. ప్రభా, నీ సత్యాన్ని నాలో ఉంచు. నీ పరిశుద్ధ పర్వతమును నన్ను తోడుకొని పో ప్రభా. నీ నివాస స్థలంలో నేను నివసించాలి. నా కొరకై నా ప్రభువాలు సిద్ధపరుస్తున్న స్థలంలోకి నేను రావాలి. ప్రభా, నీ దగ్గర అనేక నివాస స్థలములు కలవు కదా. నాకు ఒక నివాస స్థలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. అదే అద్భుతం. ప్రభా, దాన్ని నేను కోల్పోతున్నా. నన్ను క్షమించండి. యేసయ్యా, నా యొక్క ప్రవర్తన బట్టి, నా చూపును బట్టి, నా ఆలోచన బట్టి, నేను చూసే వాటిని బట్టి నాలో అద్భుతాలు జరగక నేను అడ్డగించుకుంటున్నాను. ఈ రాత్రి నేను తీర్మానం చేసుకుంటున్నా, నీ అద్భుతాలు నా పట్ల జరగాలి. కాబట్టి ఇప్పటి వరకు నీ అద్భుతాలు నా ఎడల జరగక నేనైతే నా జీవితం నీకు అడ్డుగా ఉందో దాన్ని ఈ రాత్రి నీ దగ్గర ఒప్పుకుంటున్నా. క్షమించండి, మీ రక్తంతో కడగండి. యేసు ప్రభు నామమున క్షమించండి, కడగండి ప్రభువా అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరి యేసు ప్రభు నేను క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నేను క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. సహోదరుడా యేసు ప్రభు, సహోదరుడా కార్డ్స్ ఉన్నాయా? సహోదరి యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు మిమ్మల్ని తలకు పైగా చేయొత్తుంచండి. సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు వెనకొన్న సహోదరి యేసు ప్రభు క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు క్షమించను గాక. వెనకొన్న సహోదరి క్షమించను గాక. సహోదరులారా యేసు ప్రభు మీ పాపాలు క్షమించను గాక. పాప యేసు ప్రభు నిన్ను క్షమించి తన రక్తంతో నిన్ను కడిగి క్షమించను గాక. ఇంకెవరైనా పాప యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి తన రక్తంతో నిన్ను కడుగును గాక. యేసు ప్రభు పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగాని అడిగితే కులాసం తలగానే ఎత్తించడం మీకు కార్డులు ఇస్తారు. ఎవరన్నా రండి, సేవకులు పంచుతున్నారు. తలకు పైగానే ఎత్తించండి, చేతిని దించొద్దు. మీరు తలకు పైగానే ఎత్తించండి. మీరు దేని విషయంలో ఒప్పుకున్నారో ఆ విషయంలో రాయండి. అక్కడ మీ పాపాలు యేసు ప్రభు క్షమించాలని ఒప్పుకుంటే ఆ విషయం రాయండి. అంకుల్ మీరు ఆగండి, ఇటు రండి. ఎవరైనా వచ్చి సేవకులు ఇచ్చుకుంటున్నారు, మీరు ఇవ్వండి. ఎవరైనా వచ్చి పెద్ద ఆయన ఎట్లా వెళ్తాడు? ఇక్కడ యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా పాపాల కొరకు చనిపోయారు ఎవరైనా మీరు తీర్మానం చేసుకుంటండి. ఈ సహోదరులారా యేసు ప్రభు మీరు క్షమించడానికి మీరు చేయొద్దండి తనకంటే పైగా. అమ్మా అక్కడ కూడా సహోదరి బ్లూ కలర్ ఆమె కూడా చేయొద్దండి. మీ తలకంటే పైకి ఎత్తుంచండి. ముందర కూర్చున్న భాషలో కనబడకపోతే మీరు తలకంటే పైకి ఎత్తుంటుంది. మీకు ఒక ఆ యొక్క ఏదైతే కార్డు ఇవ్వబడిందో కార్డు మీద మీరు రాయండి. రక్షించబడి ఉంటే ఏ విషయంలో తెలియపోయారు దాని గురించి రాయండి. పాపాలు ఒప్పుకోకపోతే యేసు ప్రభు నా పాపాలు క్షమించడం కొరకు నేను ఒప్పుకున్నాను, ఈరోజు నా పాపాలు ఒప్పుకున్నాను రాసుకోండి. ఇక్కడన్నా అమ్మా నీ చేయెత్తుంచండి. ఇంకెవరైతే ఇక్కడ బ్లూ కలర్ ఆమె చేయెత్తుంది చూడు, చేతులు తలకంటే చేయొత్తుంచండి. కార్డు తీసుకోండి. మీరు రక్షించబడినా, మారు మనసు పొందినా, బాప్తిసం పొందినా, తొలగిపోయింటే సరి చేసుకోవడానికి చేయొద్దు. ఒకవేళ పాపాలు ఒప్పుకోవడానికి ఇప్పుడే యేసు ప్రభుని కొరకు చనిపోయాడని నమ్మితే నీ పాపాలు ఒప్పుకోవడానికి
నువ్వు సరి చేసుకోవాలని సిద్ధపడితే నీ ప్రయోజనం నీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఒకవేళ విశ్వాసం ఎవరైనా ఉంటే నీ పాపాలు నువ్వు చేస్తూ తప్పు చేస్తావు, రెండోతో హృదయం కలుగుంటే దాన్ని సరి చేసుకోవాలని నీ ప్రయోజనం నీ కోసం ప్రభు సాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. అక్కడే ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? చాలా మంది వారి జీవితంలో తీర్మానం చేసుకుంటున్నారు. సహోదరులారా, మీరు ఇంకా కఠినపరచుకోవద్దు. ఫరోవలో హృదయం కఠినపరచుకుంటే నష్టపోతావు. ఫరోవలో హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు, జీవితం మారుస్తాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు ఇక్కడ సహోదరించున్నారు. యేసుప్రభు నా పాపాలు క్షమించమంటే మీ కుడియాసనెత్తండి. ఒకవేళ నేను తప్పిపోయిన సరి చేయబడాలంటే మీ కుడియాసనెత్తండి, మీకు ఒక కార్డు ఇస్తాను. దాని మీద మీరు పాపాలు ఒప్పిన విషయం అయితే పాపాలు ఒప్పింప చేయబడని, ఒకవేళ నువ్వు తప్పిపోయింటే సరి చేయబట్టారు కానీ ఆ కార్డు మీద రాసి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇంకెవరైనా? ఆలస్యం చేయొద్దు. తరుముపోతే దొరకదు. నేనే రక్షణ దిను, నేనే వ్యక్తులు అనుకున్న సమయం ఉంది. సోదరి వారా, ఎవరైనా సరే ఎక్కడైనా సరే సమయం పోతే నష్టపోతావు. పాప కలిగి ఉన్నాము చూడండి, ఆమె కూడా చేయెత్తింది ఆ బాబు కూడా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో యేసుప్రభువు తప్పిపోయాడు. రెండు హృదయాలు కలిగి ఇంటికాడ టీవీ, సినిమాలు, సీరియల్స్ అపిత్రమైన వార్త నేను తొలిపోయినాను, సెల్ ఫోన్ అపిత్రమైన వాడు తొలిపోయినాను. నేను మరలా సరిచేయబట్టడానికి దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. అదే రీతిలో నేను కూడా సమకూర్చుకోవాలి, నా పట్ల అద్భుతం చేయమని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించడం కోసం ప్రార్థన చేస్తాను. కార్డులు తీసుకున్న వర్తించండి. కార్డు తీసుకోకపోతే మీరు వెనక చూడండి అక్క అన్న, వెనకాల. ఇంకెవరైనా ఉన్నారా? యేసుప్రభు ఇదిగానే సరి చేయబడాలి, యేసుప్రభు జీవితం మార్చబడాలి. నా ఎవరు అద్భుతం చేయడానికి ఇష్టపడతారు, కానీ నా పరిస్థితులు బట్టి నేను జరిగించుకోలేకపోతున్నా. ఈ రోజు నాలో తీసేయాలని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ధైర్యంగా తలగండి పైకి ఎత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా తీసుకోండి, ఎవరైనా సరే కార్డు కావాల్సిన తీసుకోండి ధైర్యంగా. ఇదిగో పాప, అది అక్కడ చూడన్నా పాప, అక్కడ చూడండి సహోదరి. పాపాలు ఒప్పుకోవడానికి తీర్మానం చేసుకుంటే యేసుప్రభు నా పాపాలు క్షమించాడు అన్న దాని కొరకని రాయండి. తప్పిపోయిన దాని విషయంలో, అబద్ధమైన వాటి విషయంలో తొలగిపోతే వాటి విషయంలో రాపించుకోవడం తీర్మానం రాయి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో యేసుప్రభు పాపనే, ఇంకా నేను తప్పిపోతున్నాను, యేసుప్రభు నేను పాపాలతో ఉన్నాను ప్రభా, విశ్వాసం దేవుడి పెట్టేయండి. సెల్ ఫోన్ లో అబద్ధమైన వీడియోస్ లో, ఇంకా రకరకాల టీవీ సీరియల్స్ లో చూసి తప్పిపోతున్నా, నా జీవితం వాటివేయబడింది, సరి చేయబట్టే నువ్వు సాయం చేయ ప్రభా, ఈ అద్భుతం నా పనులు చేయమని ఎవరైనా అడుగుతుంటే రేజ్ యువర్ హ్యాండ్. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? నా జీవితం సరి చేయబడాలి లేదా పాపం క్షమించబడాలి ఎవరైనా ఉన్నారా? సహోదరులారా, అదిగో అక్కడ చూడండి, 4th పిల్లర్ దగ్గర, ఆంటీ 4th పిల్లర్ దగ్గర చూడండి, తలకనే పైకెత్తొచ్చండి. అమ్మా, ఒక్కొక్కరికి సమయం లేదు. ఇంకెవరైనా తీర్మానం చేసుకుంటే ఒక్కసారిగా మీ కుడియాస్తి మీ తలకనే పైకెత్తచ్చు. ఇక ప్రార్థన చేస్తే సమయం ముగించబడింది, టైం అయిపోయింది. నీ ఒక సమయం పోకముడిపోయి, తరుణం పోకముడిపోయి కొత్త సంవత్సరం దేవుడిని ప్రవేశింపజేశారు కాబట్టి కొత్త తీర్మానం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఎవరొస్తున్నా? సహోదరులారా, సహోదరులారా, ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ కులాస్తం తలగడ పైకెత్తే మీకు ఒక కార్డు ఇవ్వబడుతుంది. నువ్వు పాపాలు ఒప్పుకుంటే దాని విషయమైనా, తప్పిపోయిన దాని గురించి ఏ విషయమైనా సరే నువ్వు సిద్ధపడి ఉంటే, సరి చేసుకోవడానికి ఇష్టం ఉంటే, ప్రభుని ఏ అద్భుతం జరిగించాలని కులాస్తం ఎత్తించు. ఎక్కడ తప్పిపోయి సరి చేసుకోవాలి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? అక్కడ చూడండి అమ్మా, ఇంకెవరైనా ఉన్నారా? ఆలస్యం చేయొద్దు, అప్పుడు ఎప్పుడు అనుకోవద్దు. సరి చేయబడే ఎవరికైనా కార్డు ఇచ్చేయండి, వాళ్ళ సంగతి వాళ్ళు రాసిస్తారు, మనకి ఏమని అడగొద్దు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి, లేదా నేను తప్పిపోయిన క్షమించండి అని అడుగుతుంటే మీ కులాస్తిని తలగానే తెచ్చండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? మీరు తీసుకున్న కార్డులో మీ పేరు, మీ అడ్రస్, మీరు దేని కొరకు కార్డు తీసుకున్నారో రాసి మీరు మాకు, మా సహోదరులకి ఇచ్చినట్లయితే మీకోసం సంఘంలో ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ఇంకా నీకోసమే ఆగుతుంది సహోదరి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరిగా ఎవరైనా ఉన్నారా? చివరికి ఇంకెవరైనా?
ప్రార్థన. ప్రార్థన చేస్తాం. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, నీ కృపా కనికరాన్ని బట్టి, నీ దయా వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. గడిచిన 2024 సంవత్సరమును దాటించి 2025 నూతన సంవత్సరాన్ని, ఈ నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ ప్రియదాసుని మా మధ్యలో ఉంచి మీ లేఖన భాగం ద్వారా కోర కుమారుల యొక్క జీవితాన్ని మీరు మార్చిన దేవుడు. అంతేకాదు మా తండ్రి, వారి జీవితంలో మీరు అద్భుతాలు చేసిన దేవుడు. ప్రేమల తండ్రి, ఇదే అద్భుతాలు మీరు చేయాలని మాలో ఆశపడతా ఉన్నారు. లోకము లాగేదిగా, ఆకర్షించేదిగా మాకిచ్చిన పరిశుద్ధతను, మాకిచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు, అంతేకాదు పరలోకపు యొక్క స్వాస్థ్యాన్ని కూడా శత్రువు లాగివేయడానికి, ఈ లోకపు యొక్క కార్యాన్ని, ఆకర్షించబడేటువంటి కార్యాలు ఎన్నో ఈ టీవీలు లేదా సెల్ ఫోన్ల ద్వారా ఎన్నో రీతులుగా మభ్యపెడుతూ ఉండగా, తండ్రి నీ వాక్యపు యొక్క వెలుగులో తండ్రి నీతో నడవడానికి ప్రభా మీరు నడిపించే నమ్మకమైన దేవుడుగా ఉంటున్నందుకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. రక్షణ యొక్క తీర్మానం ఎవరైతే చేసుకున్నారో, నీ రక్షణలోనికి ఎవరైతే వచ్చారో, నీ వెలుగులోనికి ఎవరైతే వచ్చారో, సాతాను చేతిలో నుంచి నీ వెలుగులోనికి, నీ ప్రభుత్వం కిందికి, నీ బాహువుల కిందికి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. బలపరచము, ధైర్యపరచము, కృపను పెంచుము. నా పాపములను నా దేవుడు క్షమించినాడు, క్రొత్త జీవితాన్ని నాకు ఇచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు, నన్ను తన కుమారునిగా అంగీకరించాడు, తన కుమార్తెగా అంగీకరించాడు. నేను ఇప్పుడు యేసయ్య బిడ్డను, ఇప్పుడు సాతాను బిడ్డను కాదు, నేను దేవుని బిడ్డను అన్న తీర్మానాన్ని తండ్రి వారు కలిగి ఉంటుండగా బలపరచు. సాతాను యొక్క కుతంత్రం నుంచి తప్పించు. నిన్ను ప్రేమించే బిడ్డలుగా, నిన్ను హత్తుకునే బిడ్డలుగా, నీ స్వరమును వినే బిడ్డలుగా, నీతో నడిచే బిడ్డలుగా, అద్భుతములు మీరు చేసే దేవుడుగా, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడుగా, నేను నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిస్తున్న దేవా, ధైర్యపరిచి బలపరచమని కోరుతున్నా. రక్షించబడిన నేను, మేము
తండ్రి, నీ సన్నిధిని పోగొట్టుకునకుండా జార విడిచదువేమో జాగ్రత్త పడు హెచ్చరిక చేస్తూ వస్తుంటున్నారు. ఎక్కడ బలహీనపరచబడ్డాము, నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో నాయన నువ్వు చూచిన దేవుడుగా ఉంటున్నారు. మాకు అనుగ్రహించిన నూతన సంవత్సరము, నూతన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ అడుగు జాడల్లో నడవడానికి, నీ ప్రేమలో నిలిచి ఉండడానికి, సాక్షులుగా ఉండడానికి, సాధనములుగా ఉండడానికి కృపను కుమ్మరించమని కోరుతుంటున్నాం. మేము బలహీనమని ఒప్పుకుంటున్నాం. ప్రేమల తండ్రి, నీ కృప ద్వారా ఈ నూతన సంవత్సరం అంతటిలో నీ వాక్యం ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ స్వరం ద్వారా, నీ నడిపింపు ద్వారా నడుచుకోవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచు. నీ ఇంటిని, సంఘమును ప్రేమించే వారంగా, హత్తుకునే వారంగా ప్రవాస్ సిద్ధపరచమని కోరుతుంటున్నాం. ప్రేమల తండ్రి, రాగలిగిన నీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి బలపరచుము. రక్షణ యొక్క తీర్మానాన్ని బట్టి వారిని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ సంతతిగా, నీ జనముగా, నీ పరిశుద్ధ జనములోనికి మీరు తీసుకొని వచ్చినారని నా దేవుడు నా పాపములను క్షమించినాడు. నేను ఆయనకు కుమారుని, కుమార్తెను అన్నా వారిని ఆ రీతిగా నీ సంతతిగా చేసుకున్నారన్న భావములోనికి నేను దేవుని బిడ్డనన్న సంతోషంలోనికి, సమాధానంలోనికి తీసుకొని రండి. నీ పరిశుద్ధతలోనికి, నీ పరిశుద్ధ జనాంగములోనికి నేను కూడా చేర్చబడ్డానని ధైర్యపరచమని కోరుతుంటున్నాం. ఇంకా ఎవరైతే తీర్మానం చేసుకోలేదో ప్రభువా, వారిని మీరు వదిలిపెట్టవద్దని కోరుతున్నాం. సాతాను చేతిలో నుంచి, చీకటిలో నుంచి నీ వెలుగులోనికి, నీ పరిశుద్ధతలోనికి, నీ రాజ్యములోనికి పరలోకపు పౌరునిగా, దేవుని సొత్తుగా ఉండడానికి సహాయపడము. అలాగే తండ్రి, నామాయాత్ర జీవితంలో నాయన నిన్ను ప్రేమించే విషయంలో, హత్తుకునే విషయంలో లోక ఆకర్షణ నుంచి తప్పించు ప్రభా. నీ వైపే చూస్తూ సాగి వెళ్ళడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుతుంటున్నాం. నీ శిలువను ఎత్తుకొని వెంబడించే వారంగా, నిన్ను ప్రేమించి హత్తుకునే వారంగా, నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నాయన మీరు ఈ సంవత్సరం ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానములు నాయన మీరు అద్భుతాలు చేస్తానన్నారు. నమ్మదగిన దేవుడవు, వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ రీతిగా మా ప్రభా, నేను మీతో కూడా ఉంటానన్నారు. నేను ఏమాత్రం విడవనని మీరు సెలవిస్తున్నారు. ఈ రీతిగా మా తండ్రి, నీ బిడ్డలందరినీ బలపరచమని కోరుతుంటున్నాం. సహాయం చేయమని కోరుతుంటున్నాం. ధైర్యపరచమని కోరుతుంటున్నాం. మా ప్రభువా, రక్షింపబడడానికి, రక్షణ తీర్మానం చేసుకోవడానికి ఎవరైతే చేతులెత్తారో వారిని మీరు క్షమించినారు. వారిని మీ సొత్తుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా స్వీకరించినందుకై వందనములు చెల్లిస్తుంటున్నాం. బలపరచుము, సహాయం చేయము, దీవించుము. అలాగే తండ్రి, నీ బిడలంగా
ఒక తీర్మానంలో నాయన నీ వైపే చూస్తూ సాగి వెళ్ళడానికి నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచమని కోరుతుంటున్నాం. ఆశీర్వదించుము, దీవించుము, మిగతా సమయం మేలుకరంగా చేయమని కోరుతూ మీకే అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్డుల మీద మీ పేరు, మీ అడ్రస్సు, ఈ దినపు యొక్క డేటును కూడా వేయండి. ఆ తర్వాత ఈ భాగము మీరు మాకు ఇవ్వాలి. ఈ పై భాగమున దేవుని మాటలు ఉంటున్నాయి. మీరు చదువు రాకపోతే చదివించుకోండి. చదువు వచ్చిన వారు మీరు వాక్యాన్ని చదవలసిందిగా కోరుతుంటున్నాను. 27 మంది తీర్మానం చేసుకున్నాం. అన్నా 27 మంది, 27 నెంబర్స్ అందరు ఇచ్చినారా? ఇంకెవరైనా ఇవ్వకపోతే మళ్ళీ